అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. భానుకిరణ్ని ఎందుకు నమ్మాడు? అసలు ఆ భానుకిరణ్ అని చంపాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఏం చెప్తారు మీరు? భానుకిరణ్ అనే అతను ఒక సైకో అనమాట, సైకోపాత్ ఏమో. ఆస్తుల విషయాల్లో చాలామంది పేరు మీద బినామీలుగా పెట్టారు అది కదా. మీతో ఒక అండర్స్టాండింగ్ వచ్చాడు కాబట్టి మీరు సైలెంట్గా ఉన్నారు అంటున్నారు. అలాగొచ్చింటే మీ మీద అభిమానంతోనో భయంతోనో వచ్చి ఇవన్నీ మీ వదినమ్మ తీసుకోండి క్షమించండి అంటే ఎప్పుడు చేయకూడదు అన్నాడు. ఇప్పటికి 13 years. మద్దల చెరువు సూర్య అనే వ్యక్తికి బాగా అందంగా ఉన్నాడని చూశారు తప్పితే మీరు ఆయన బ్యాక్గ్రౌండ్ కనుక్కోలేదు. అప్పట్లో లవ్ స్టార్ట్ అయిపోయింది, లవ్లో ఉన్నాము అప్పట్లో. 2014 నుంచి ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటూనే ఉన్నారు. 2019లో పెనుకొండ నుంచి మీ పేరు బాగా గట్టిగా వినిపించింది. ప్రతి ఒక్క దానికి టైం రావాలి ఏదైనా. అసలు గంగుల భానుమతి గారికి ఓట్ బ్యాంక్ ఉందా అంటే ఏం చెప్తారు? మీరు వచ్చేటి మన రివ్యూ చూస్తాండి. అనంతపురం జిల్లా కోడలుగా వచ్చారు. ఇప్పటికీ గంగుల భానుమతి ఎవరంటే వైఫ్ ఆఫ్ దివంగత మద్దల చెరువు సూర్య తప్పితే ఏం లేదు. కొడుకుని ఎందుకు మరీ దూరం పెట్టేస్తున్నారు అసలుకి? కొడుకుని దూరం పెట్టలేదు వాడు. గంగుల భానుమతి ఎక్కడ పోతారు? ఏం పరిస్థితి? ఏ నియోజకవర్గం ఖాళీ ఉంది? నెక్స్ట్ 29లో అప్పుడు గట్టిగా పట్టుకో. మీకు మద్దల చెరువు సూర్య గారి ఒక లవ్ స్టోరీ గురించి సినిమా తీయాలి, అసలు ఎలా జరిగింది, ఈ కథ అంతా ఏందనేది తీయాలని చాలా మంది అనుకుంటున్నారు. ఓకే, అనవసరంగా వచ్చి ఏదో మీ సినిమా తీస్తాను, బాగా పోతుంది, బాగా చేస్తాను. ఉన్నంతలోనే ఆయనతో ఉన్న తీపి గుర్తులు ఏమున్నాయి మీకు అంటే ఏం చెప్తారు? ఒకటే చంపాలి. అమ్మాయి చేసింది, అత్తయ్య చేసింది, తమ్ముడు చేసింది. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. బావకళ్ళల్లో ఆనందం కోసమే ఆ పని చేశా అన్న మాటలు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. అసలు ఆ మాటలు అన్నది ఎవరు, ఎవరిని ఉద్దేశించి అన్నారు అన్నది ఇప్పటికే అందరికీ అర్థమైపోయి ఉంటుంది. అయితే ఆ మాటలు అన్న వ్యక్తి మాత్రము ఆనాడే జైల్లో తన తోటి ఖైదీ చేతిలో అత్యంత పాశవికంగా హత్య గావింపబడ్డాడు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఆ భావ సంగతికి వచ్చేసరికి ఆ భావ సైతం తాను నమ్ముకున్న వ్యక్తి చేతిలోనే, అంటే తాను నమ్ముకున్న తన అనుచరుడి చేతిలోనే 2011 జూన్ 3న హత్యకు గురి కాబడ్డాడు. అయితే ఈ ఇద్దరిని పక్కన పెడితే ఆ అక్క మాత్రం రాజకీయంగా ఏటికెదురీదుతోంది. ఇంతకు ఆ ఈత కొనసాగుతుందా, ఆగిపోతుందా, ఇంతకు ఆమె భవిష్యత్తు లక్ష్యం ఏంటి అన్న పూర్తి వివరాలు ఆమెను అడిగి తెలుసుకుంటాం. ఇంతకు ఆమె ఎవరు అనుకుంటున్నారా? అందరికీ ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. ఆమె ఎవరో కాదండోయ్, దివంగత గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దల చెరువు సూరి సతీమణి గంగుల భానుమతి గారు. ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. మనం కూడా మద్దల చెరువు సూరి గారి యొక్క సమాధి ఘాట్ దగ్గర ఉన్నాం. మనం కూడా ఈ ఘాట్ దగ్గర ఉన్నాం. ఇటీవల జనవరి 3న ఆయన 15వ వర్ధంతి కూడా ఇక్కడ చేయడం జరిగిందంట. ఇక్కడికి ఆయన మద్దతుదారులంతా పెద్ద ఎత్తున రావడం. గంగుల భానుమతి గారు ఇక్కడే ఉన్నారు. అమ్మ నమస్తే అమ్మా. బాగున్నానమ్మా. మీరు ఎలా ఉన్నారు? మీ భర్త మద్దల చెరువు సూరి గారు ఎవరినైతే నమ్మాడు ఆయన వాళ్ళ అనుచరుడి చేతిలోనే అతి దారుణంగా హత్యకు గురిగా పడి మన జనవరి 3తో 15 సంవత్సరాలు పూర్తయింది అనమాట. అదే 2011 జనవరి 3. ఓకేనా? మొన్న ఘనంగా చేసినట్టున్నారు. భారీగా చేసినామని. ఈసారి ఎలా అనిపించింది అసలు మీకు 15 సంవత్సరాలు మిమ్మల్ని? సంవత్సరం ఒకసారి నాకు 2 సార్లు గుర్తుకొస్తుంది. 2 సార్లు అక్టోబర్ 24 ఒకసారి. అక్టోబర్ 24 ఏమమ్మా ఆ రోజు? టీవీ బాంబు జరిగింది ఆ రోజు. ఓకే, టీవీ బాంబు జరిగింది. పండుగ రోజే టీవీ బాంబు జరిగింది. అత్త ఆడబిడ్డ మరిది ఇగో టీవీ ఎత్తుకొచ్చిన అతను ఒక పిల్లోడు అదొక రోజు వస్తుంది. వస్తాను అందరికీ టెంకాయ కొట్టుకొని పోతా. ఇక్కడంతే అక్కడంతే అక్కడంతే. అక్కడే వాళ్ళ సమాధులు. మా అత్త అవతత సూర్యులు అవతత పెద్దోళ్ళు. ఇది సూర్యనారాయణ రెడ్డి గారు మాయింది ఇది. అటు సైడు అమ్మ, అక్క, అన్న, తమ్ముడు అందరూ ఉంటారు. అమ్మ పక్కనే ఉంది, ఇక్కడ పక్కనే అమ్మ కూడా ఉంది. ఓకే, చూద్దామమ్మా ఇప్పుడు. అంతా ఉన్నారు.
2 సార్లు వస్తాను. ఆ రోజు వచ్చి టెంకాయ కొట్టుకొని పోతాను అందరికీ. అప్పుడు బాధ అనిపిస్తుంది, వీళ్ళు ఏం చేసినారు కర్మ. అంటే చాలా మంచి ఫ్యామిలీ మా ఊర్లో. ఎక్కడ నేనండి మా ఫ్యామిలీ ఎలాంటి ఫ్యామిలీ అంటే చాలా మంచి, ఎవరికి చెడు చేయరు. ఎంతమంది వచ్చినా పెట్టి పంపిస్తారు. ఎంతమంది రండి ఊర్లో. అప్పట్లో ఎవరికి లేదు, అంత రెడ్డి రెడ్డి అని పోయేవాళ్ళు. మా అత్త పంపించేది అందరికీ మజ్జిగ అంటే అన్నమాట అని పంపించేది. అలాంటి వాళ్ళకి ఆ టీవీ పంపితే షాక్. ఆ రోజు ఏరు పండుగ కూడా చేసుకోలే. ఆ రోజు ఎవరు చేసుకోలే. దసరా పండుగ రోజు లాస్ట్ ఇంటర్వ్యూ కూడా చెప్పిన విషయం అది జరిగింది. జనవరి 3 వస్తే ఇది గుర్తుకొస్తుంది. అనవసరం కదా ఇది. అంటే ఈయన ఏం చేసినాడు, వానికి అన్నం పెట్టలేదా? ఈ చోటు భానుగానికి, వాడు భానుప్రకాష్ భానుకిరణ్ వాడు. నాకు అసలు వాని పేరు కూడా ఎత్తబుద్ధి కాదులేండి. అసలు వాని గురించి కూడా మాట్లాడబుద్ధి కాదు నాకు. అతను ఏం చేసాడు, ఈయన ఏం చేసినాడు? అతనికి అన్నం పెట్టాడు, ఉండేదానికి చోటు ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు కదా. బట్ ఏం చేసినాడు? ఈయన ఏమైనా మోసం చేసింటే ఆయన చేయాలి కదా. లాస్ట్ మూమెంట్లో, చనిపోయే మూమెంట్లో కూడా ఉండరా బాగానే వస్తాడు, అన్నం తింటాడు అన్నాడు. భోజనం వచ్చింది ఇంటికి. భోజనం వచ్చిన తర్వాత ఉండరా బాగానే వస్తాడు, అన్నం కూడా తింటాడు ఉండరా అని చెప్పినాడు. మీకు ఎలా తెలుసు ఆ విషయం? నాకు చెప్పినారు. వాసు ఉన్నాడు, సుధీర్ ఉన్నాడు, చెప్పినారు. నాకు జరిగిన విషయం కూడా నాకు చెప్పినారు. వచ్చిన తర్వాత అన్నం తిన్న తర్వాత అట్లా చేసినాడు. మొన్న 3వ తేదీ చాలా బాధ అనిపించింది. చాలామంది కలిసి చాలామంది ఫుల్ అయిపోయిందన్న. ఈ బౌండరీ అంతా ఫుల్ అయిపోయింది. ఆ రోజు 1000 మంది దాకా వచ్చినారు. ఇది ఆయన బతికి చూసింటే ఏదో మీటింగ్ ఊర్లో కానీ ఒక మీటింగ్ జరిగింది అంతకంటే ఎక్కువ మంది కలిసేవాళ్ళు. నేను జస్ట్ ఊరికే ఫోన్ కాల్ చేసిన అంతే. ఇట్లుంది రాండి, ఇట్లుంది రాండి చెప్పిన అంతకే చాలామంది వచ్చినారు. అనుకోలేదు అసలు వస్తారు అంటే అభిమానిగా సమ్ముకోలేదు ఎవరే కానీ. గుడ్డలో పెట్టుకున్నారు ఆయన కూడా. ఈ ఘాట్ ఎప్పుడు నిర్మించారమ్మా మీరు? అప్పుడైనా చనిపోయిన తర్వాత నిర్మించింది అప్పుడే. అంటే ఈయన ప్రజల్లో అభిమానుల గుండెలు ఇవి ఉన్నారు, ఇంకా స్థిరస్థాయిగా ఉండాలి అనమాట. ఇక మర్చిపోవాలి ఎవరికైనా. అది కనిపించిందా మొన్న ఆయన వర్ధంతి రోజు ఇక్కడికి వచ్చిన జనం నుంచి కావచ్చు, ఆయన అభిమానించి కనిపించిందా? మీరే చూసారు కదా, మీరే చూసారు కదా పూలదండలు, అన్నీ చూసారు కదా మీరే. చూడండి ఎంతమంది, ఎక్కడ హైదరాబాద్, విజయవాడ, కర్ణాటక అంతా వచ్చినారు. ఓకే, జస్ట్ ఇన్స్టాగ్రాము, వాట్సాప్, ఫేస్బుక్ అంతే. ఫోన్ చేసినాడు అంతా చేసిన. బాగా జరిగింది. అదొక పెద్ద బాధ. 2 సార్లు బాధపడతా సంవత్సరంలో అందరికీ. మళ్ళీ ఇంక దేని గురించి బాధపడినా నేను ఏం గురించి దీని గురించి తప్ప లేదు. రాలేదండి. ఇప్పుడు లేదు. ఇప్పుడు పిలిచిరాదు మళ్ళీ. అట్లా కాదు, తండ్రి వర్ధంతి రోజు ఇక్కడికి రాలేదు. టైం వచ్చినప్పుడు వస్తానండి. ఆయన అవునా? పెళ్ళికి వస్తాను కదా, పెళ్ళి చెప్తాను, పెళ్ళి చూపిస్తాను. లేదు తండ్రి వర్ధంతికి ప్రశాంతంగా ఓకే. ఇక్కడ ప్రశాంతకి ఏమి ఇది లేదు కానీ అప్పుడు వచ్చి తండ్రి వర్ధంతి రోజు ఒక దండ వేసి మొక్కుని వెళ్ళొచ్చు కదా. రాలేదంటారా? టైం వచ్చినప్పుడు నేను పిలుచుకొస్తా అంతే. 2 సంవత్సరాలు 2 సార్లు. మళ్ళీ వేరే ఉంటాయండి బాధలు, పట్టించుకోను. సమస్యలు బాధలు అన్నీ ఉంటాయి కానీ పట్టించుకోను ఎక్కువ. ఇదే మెయిన్ నా ఫ్రెండ్. నేనే చేయాల్సిందే కదా, 2 కూడా నేనే చేయాల్సిందే. ఇక్కడంతా వాళ్ళ అమ్మలు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు, అమ్మగారు అన్నీ ఉన్నారు అంతా. ఈ ప్లేస్ అంతా మందేనా, మా నాన్నగారి ప్లేస్ ఇదంతా. మా అన్నదమ్ములు ఉంటారు కదా, మా అమ్మగారు. ఎవరి పేరు మీద ఉంది ఇప్పుడు? ఇది ఏం లేదు, జస్ట్ ఇదంతా కూడా అంతా మొత్తం అటు సైడ్ అంతా బీడుగుంది అంతా. అంతా ఏ వ్యవసాయం కాదు, ఇది బుడ్సేదానికి అంతే. ఇది ఓకే ఓకే, శ్మశానం కోసం పెట్టుకున్నారు. అటు సైడ్ కుటుంబ సభ్యులు సైడ్ అంతా మందేను. గంగుల ఫ్యామిలీకి సంబంధించి మా ఫ్యామిలీకి మాత్రమే 5 మంది కదా మేము అన్నదమ్ములు. వాళ్ళందరికీ ఇదే. ఓ మీ మామ వాళ్ళు 5 మంది. అందరికీ ఇదే. సూర్యనారాయణ ఒకటే కదా ఆయన? ముగ్గురు ఒక అక్క. వాళ్ళు ఆ రోజు అక్క, అమ్మ, తమ్ముడు. టీవీ ఎత్తుకొచ్చిండు అతను, ఒక పిల్లడు. మరి ఇంకొక అతను ఎక్కడ ఉన్నాడు? వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. తమ్ముడు చనిపోయాడు. అన్నదమ్ములు, ఒక అమ్మాయి. పెద్ద ఆయన బావ ఫస్ట్ చనిపోయాడు, ఏదో ట్రాక్టర్ యాక్సిడెంట్లో చనిపోయాడు, నాకు కూడా తెలియదు అది. మా అమ్మగారిని అనంతపూర్లో నరికిన చంపినారు అనమాట. ఆయన తిరుపతి పోయేస్తా అంటే ఆయన అక్కడ చేసినారు. అయిన తర్వాత వీళ్ళు ముగ్గురిని ఈయన ఉన్నా. చూపిస్తారండి, మా ఫ్యామిలీ ఎంత ఉండదో చూపిస్తారండి. ఇక్కడ ఇవే గంగుల సోమక్క.
సూర్య వాళ్ళ నానమ్మ. ఓహో నానమ్మ, నానమ్మ గంగుల నారాయణ రెడ్డి గారు అమ్మ. తిమ్మారెడ్డి తాత ఇదో గంగుల తిమ్మారెడ్డి, గంగుల సోమక్క. అది అంటే అది కూడా మన ఇప్పుడు మాట్లాడారు మీరు వెంకటేష్ రెడ్డిని వాళ్ళదంతా. ఓకే ఓకే. అంటే వాళ్ళకి ప్లేస్ అంటే మనం మన దాంట్లో వేసుకోండి. మీ మామగారి సమాధి ఎక్కడ ఉంది? నారాయణ రెడ్డి గారిది ఇటు సైడ్ ఉంది. రండి అక్కడ వెళ్దాం. ఓకే అక్కడ వెళ్దాం రండి. గంగుల నారాయణ వరుసగా ఉన్నాయి. అంటే ఫస్ట్ బుడిసాడు వీళ్ళు, మా బావని బుడిసాడు సపరేట్గాను, మా మామని బుడిసాడు. మళ్ళీ ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఒకేసారి పోయినారు కదా. మా అత్త మామ మా బావ ఆడబిడ్డ అక్కడ అంతా అట్లా వీళ్ళు ముగ్గురు ఒకేసారి పోయినారు కదా. లాస్ట్లో ఒకేసారి అంటే బుద్ధి అయిపోయింది. లాస్ట్ అయిపోతుంది, శవం దొరకలేదు అనమాట. అంటే ఎవరిదేం కూడా తెలియదు అప్పటికి. వాడంతా బొబ్బు ఫుల్ పొగ, ఊరంతా ఇదైపు షాక్ అయిపోయారు కదా. అంతా ఎవరు అంతా తీసుకొచ్చి పెట్టేసి అంతా ఒంటిసా కట్టేసాడు. ఇంత కొత్త కట్టేసాడు అంతే. అంటే ఎవరు పద్మక్క తెలియదు, ఎవరు రఘు తెలియదు, ఎవరు మెత్త తెలియదు. అంత బుద్ధులు అయిపోయింది కదా. లాస్ట్ అయిపోయింది అంతా అట్లా అయిపోయింది అంతా ఒకటేసారి. మళ్ళీ ఒకటేసారి కట్టేసాడు అంతా. వస్తాను పండుగ దసరా పండుగ అప్పుడు, అందుకే టెంకాయ కొట్టుకుని ఆడ ఫస్ట్ కొడతాను, తర్వాత ఏడు కొడతాను. మా మామూలు కథలకి వీళ్ళందరికీ అయిపోయినాక ఆడ కొట్టుకుని వెళ్ళిపోతాను అంతే. ఇది మాది నా ఫ్యామిలీ ఇదంతా. సమాధానంలో అంతా వీళ్ళంతా ఇంకా అట్లే. అంటే ఏమన్నా రోగం వచ్చి ఇంకోటి కూడా కాదు, అంతా సబ్మిట్ వాళ్ళే అలాగే. మా మామగారు కూడా అనంతపూర్లో ఏదో లాడ్జ్ దగ్గర చంపినారు. ఇక్కడ పిల్లోడు వాళ్ళ నిద్ర ఉన్నాడు. అంటే పిల్లోడు ఆడుకుంటున్నాడు ఆ రోజు ఇంట్లో. చిన్న పిల్లలు కదా అప్పుడు. వాళ్ళకి కూడా మీరే కట్టించారా? మా కోసం పోయినాడు కదా వాళ్ళు. వాళ్ళకి ఏం తెలుసు? టీవీ ఎత్తుకొచ్చిన అతనికి ఏం తెలుసు చెప్పండి? తెలియదు కదా, టీవీలో ఏముంది ఏం లేదు తెలియదు. రెడ్డి వాళ్ళ ఇంటికి టీవీ ఎత్తుకోవాలి ఇవ్వాలంతే వాళ్ళకి. ఆయన ఆడే ఉన్నాడు కదా. మా రఘు ఏం చేసినాడు, మా మరిది ఏం చేసినాడు, టీవీ ఇట్లా పెట్టినాడు, స్విచ్ బ్లాస్ట్ అయిపోయింది. ఇతను పోయినాడు, ఆ పిల్లడు పోయినాడు. ఆయనతో పాటు వీళ్ళు ఇతరులతో పోయినాడు అంతే. అది జరిగింది. రండి. ఓకే భానుమతి గారు, అంతా చూశాము. మీ కుటుంబ సభ్యులంతా కూడా సమాధుల్లో సేద తీరుతున్నారు. ఆ డైలాగ్ గుర్తుందా మీకు? బావ కళ్ళల్లో ఆనందం చూడాలని, మీ ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పాడు. చూశాడు. సరే బావ కళ్ళల్లో ఆనందం చూశాడు. సరే అది ఎందుకు చూశాడు ఏంటది పక్కన పెడితే, ఆయన కూడా అదే జైల్లోనే సహచర ఖైదీతో హత్య కావింపబడ్డాడు. ఆనందించిన మీ భర్త కూడా తాను అత్యంతంగా నమ్ముకున్న మీరు అన్నారు ఇప్పుడు భానుకిరణ్ చేతిలో హత్య కావింపబడ్డాడు. వాళ్ళిద్దరూ లేరు. ఇప్పుడు ఉన్నది భానుమతి గారు ఒక్కటే. అంటే గంగుల ఫ్యామిలీలో గంగుల సూర్యనారాయణ రెడ్డి అంటే మధ్యలో చేరు సూరి గారు మీ భర్త కుటుంబంలో మాత్రం ఇప్పుడు మీరు మీ కొడుకు మాత్రమే ఉన్నారు. ఇద్దరే. ఎలా ఉందమ్మా లైఫ్? లైఫ్ అప్స్ అండ్ డౌన్స్. ఒకసారి అప్స్ అవుతుంది, ఒకసారి డౌన్స్ అవుతుంది. అంటే అప్పు ఎలా డౌన్ ఎలా అవుతుంది? డౌన్ అంటే బయటికి రాలేకపోతాను. అంటే కొన్ని పరిస్థితి వల్ల బయటికి రాలేకపోతాను. కొన్ని పరిస్థితి వల్ల అప్ అండ్ డౌన్ అంటే ఏమిట్లో అప్ అవుతున్నారు, ఏమిట్లో డౌన్ అవుతారు? రాజకీయంగానా, ఆర్థికంగానా, లేదంటే అన్ని విధాలుగా. ఫైనాన్షియల్ అంటే లేదు అందరూ అనుకుంటారు. ఫైనాన్షియల్ లేదు. ఇంతకు ముందు కూడా చెప్పినా మీకు, లాస్ట్ ఇంటర్వ్యూ కూడా చెప్పిన ఫైనాన్షియల్ లేదన్నా. అంత వాళ్ళ దగ్గర ఉంది, అన్ని వాడే. మరి ఇప్పుడు భానుకిరణ్ పెరోల్ పైన అంటే బెయిల్ పై బయటకు వచ్చి దాదాపు ఏడాది కావస్తుంది. 8 అంతేలే 9-10 నెలలు అవుతుంది. అంటే ఏడాది కావస్తుంది. మరి భానుకిరణ్ దగ్గర అన్ని ఆస్తులు ఉన్నాయని ఇంత గట్టిగా చెప్తున్నారు కదా. మీరు భానుకిరణ్ దగ్గరికి వెళ్ళి కలవడము లేకపోతే అతన్ని పిలిపించుకోవడం జరగలేదంటారా? ఎప్పుడూ లేదు. ఫోన్ కూడా నమ్మచ్చా? నమ్మును. నేను ఫోన్ కనుక్కోండి కావాలంటే కనుక్కోండి. ఫోన్ నెంబర్స్ నా ఫోన్ ఉంది, ఇక్కడే ఉంది ఫోన్ నెంబర్. కనుక్కోండి కావాలంటే ఫోన్ లేదు, ఏం లేదు. అసలు నేను పోదలుచుకోలేదు, కలవదలుచుకోలేదు. పక్క కనుక్కోండి, ఇబ్బంది లేదు. కనుక్కోండి, ఎవరి దగ్గర కనుక్కోండి. నేను కనుక్కోండి. నాకేంటంటే ఆస్తుల విషయాల్లో చాలా మంది పేరు మీద బినామీలుగా పెట్టారు అది కదా. మీతో ఒక అండర్స్టాండింగ్ వచ్చాడు కాబట్టి మీరు సైలెంట్గా ఉన్నారు అంటున్నారు. మరి ఏమంటారు? అలాగ వచ్చింటే బ్రహ్మాండంగా ఉండేదాన్ని. మీ భర్త సమాధి దగ్గర కూర్చున్నాం మనము. అవును, అబద్ధాలు చెప్తా చూడండి. ఒక ఇల్లా, ఒక కుటుంబ కారు, బెంజ్ కారు ఉన్నింటికి. నా కొడుకు ఏదో బిజినెస్, నేను బిజినెస్, ఆ ఫీల్డ్లో ఉండేవాళ్ళు. నా కొడుకు జాబ్ చేస్తున్నాడు. ఎక్కడ జాబ్ చేస్తున్నాడు? బెంగళూరులోనే. గంగుల హర్షవర్ధన్ రెడ్డి బ్యాంక్ జాబ్ చేస్తున్నాడు. నేను ఎట్లా బాగానే ఉన్నారు కదా, హ్యాపీగా.
అంతే బయట కనపడుతుంది కదా, హ్యాపీగా కనపడుతుంది కదా. బయట అయితే ఇప్పుడు బాగానే ఉండదు కదా, లోపల లోపల బాధలు, ఏం టెన్షన్, బాధలు ఉన్నాయి మరి? అన్ని రకాల బాధలు ఉండేనా, అన్ని విధాలుగా బాధలు ఉండే నాకు. ఊళ్ళో ఇప్పుడు చూసినా కదా, ఇల్లు ఉందా, ఇల్లు లేదు, ఇల్లు పేల్చినాడు, ఇల్లు లేదు. ఈయన కట్టాలనుకున్నాడు, ఆ టైంకి వెళ్ళిపోయినాడు, చంపేసినాడు. ఈయన ఊళ్ళో అయితే వాస్తవంగా ఈ ఊరికి వచ్చి ఇల్లు కట్టాలో ఉందాం అనుకున్నాడు వాస్తవంగా. అంటే బెయిల్ వచ్చిన తర్వాత ఆ టైంకి ఈ ఊరికి వచ్చిన తర్వాత మా వాళ్ళందరినీ చూడాలా, మా అమ్మ నాన్న చూడాలా, అమ్మ నాన్న చూడాలా, సమాధి చూడాలా. వచ్చిన తర్వాత మంచిగా ఇల్లు కట్టుకొని మాకు ఏం వద్దు, అవసరం లేదు, బాగుందాం అనుకున్నాడు. ఆ టైంకి వెళ్ళిపోయినాడు. ఇల్లు లేదు, అది చూసిన ఓపెన్ ప్లేస్ అట్లే ఉంది. దాదాపు 93లో. అంటే బెయిల్పై బయటకు వచ్చిన మద్దెలచేరు సూరి గారు నేరుగా మీతో గడపడం కన్నా ఎక్కువ హైదరాబాద్లోనే తన అనుచరులతోనే ఎక్కువ గడిపేవాడు. ఎందుకంటే అంటే ఆస్తులను ఆయన కూడబెట్టాలనుకున్నాడా? ఫ్యామిలీ గురించి ఆలోచన చేసినాడు. ఉండేది ఒకటే కొడుకు, ఎవరు లేరు, అంతే కదా. నేను ఉండేది ఒకతే, వాళ్ళు బాగుంటే చాలు. నన్ను ఎప్పటికైనా నన్ను చంపేస్తారు. ఎవరు అవతల పార్టీ వాళ్ళు చంపేస్తారు, అది తెలుసు. అంటే వీడు చేశాడని తెలియదు కదా, ఐడియా లేదు. వీడు దగ్గరుండి చేశాడు ఐడియా లేదు కదా. బెయిల్ అయిపోయిన తర్వాత ఫ్రీ అయిపోతే అంతా కలిసి ఉందాం అనుకున్నాం, కలిసి ఉందామని ఫ్యామిలీతో పాటు. ఏడా సరే సపరేట్గా, ఊరు కాదు కానీ బెంగళూరు కానీ ఏడైనా సరే హ్యాపీగా ఉందాము, మాకేం గొడవలు వద్దు, ఫ్యాక్షన్ వద్దు, ఏం వద్దు అనుకున్నాము. అంతలోపు ఇట్లా అయిపోయింది అది, అంతే. ఆశలు పూర్తి కాలేదండి, ఆశలు పూర్తి కాలేదు, ఆశయాలు పూర్తి కాలేదు. ఏం ఆశించారు ఆయన? అంత గొప్ప ఆశయాలు ఏమున్నాయి ఆయనకు? ఎట్లా అంటే ఆయన ఒక పెద్ద కుటుంబంలో ఉండే ఆయన. మా మామగారు ఎమ్మెల్యేగా ఉన్నారు, గెలిచినారు. పెద్ద కుటుంబం అది. చుట్టుపక్కల పల్లెల్లో మా పేరు ఉంది, బాగానే ఉంది. మా మామగారు ఏం సంపాదించలేదు, మొత్తం అంతా మంచి పనులు చేసినాడు అనమాట. మాకు కూడా అంత ఆస్తి అంత ఉంది, మాకు అంతే ఆస్తి ఉంది, అంత ఉంది. డబ్బులు లేవు, డబ్బులు సంపాదించలేదు. మా మామ అప్పటికే డబ్బులు సంపాదించలేదు, ఎమ్మెల్యేగా ఉన్నారు. అట్లా నడుచుకుంటూ వచ్చింది. ఈయన కూడా ఒక స్టేజ్ అంటే ఎప్పుడు కార్బం జరిగిన తర్వాత ఈయనకి బయటకు వచ్చింది అనమాట. అందరికీ లేదు, బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అమాయకులంతా చనిపోయారు కదా పాపం ఆ రోజు. అది తెలియదు అన్న, ఎవరికి తెలియదు అన్నది. అట్లా జరుగుతుంది బహిరంగ ప్రదేశాల్లో అలా చేసేటప్పుడు ఆలోచించాలి. అమాయకులు అంటే ఆయన కక్షపూరితమైన దానికి అమాయకులు చనిపోయారు. ఆయన ఫ్రస్ట్రేషన్, బాధ, చాలా బాధ. అప్పటికి ఒక వ్యక్తికి ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చమ్మా, ఎవరి మీద ఉందో ఫ్రస్ట్రేషన్ వారి మీద చూపెట్టాలి కానీ వాళ్ళ మీద అమాయకులను బలి తీసుకోవడం అనేది అంటే వాళ్ళ మీదే పోవాలనుకున్నాడు అన్న. ఆ టైం అట్లా జరిగిపోయింది అంతే, ఆ టైం అట్లా జరిగిపోయింది అంతే. అది ఇప్పుడు కానీ వాళ్ళ ఉసురంతా తగిలింటుంది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉసురంతా ఆయనకు తగిలింటుంది అనుకోవచ్చు కదా. తప్పదు కదా, తప్పదు, ఎవరికైనా అంతే. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఎంత రోధించింటారు, వాళ్ళ కావాలని చేయలేదు కదా అది. చేసినా చేయకపోయినా టార్గెట్ ఒకటే ఉన్నింది అప్పుడు, ఒకటే టార్గెట్. చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ ఉండారా, ఇంకొకటి కాదు, ఒకటే టార్గెట్ అంతే. అది చేయాలనుకున్నాడు. అది బ్యాడ్ టైం అప్పుడు జరిగిపోయింది. ఆయన కూడా ఇంటర్వ్యూలో చెప్పినాడు, అంటే ఇట్లా జరుగుతున్నా కూడా తెలియదు అని కూడా అన్నాడు. అంటే ఇంతమంది చనిపోతారని కూడా తెలియదు కదా. ఆ పాపం ఆయన వెంటాడింది అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఆ పాపమే భానుకిరణ్ రూపంలో ఆయన వద్దకు చేరి అని అట్లా లేదు మళ్ళీ, అట్లా లేదు. భానుకిరణ్ అనే అతను ఒక సైకో అనమాట, సైకోపాత్ ఏమో. అసలు భానుకిరణ్ గురించి మీకేం తెలుసమ్మా అసలు? నాకు వాని గురించి నాకు అసలు తెలియదు. అమాయకుడు అట్లా కనపడతాడు వాడు. మరి సైకోని ఎలా అంటున్నారు? అంటే మైండ్, బాడీ లాంగ్వేజ్ చదువుతా. కొంతమంది చదువుతాను నేను అనమాట. డైరెక్ట్గా ఎప్పుడైనా మాట్లాడాడు భానుకిరణ్ మీతో? తక్కువేనా, తక్కువే. ఎప్పుడైనా ఒకసారి మాట్లాడా? తక్కువ అంటే బయటకు వచ్చిన కాదు, ముందు మాట్లాడాడు. తక్కువే. నాకు అంతంత పని లేదు నాకు. భానుకిరణ్ అనంతపురంలో ఒక సాదాసీదాగా తిరిగే వ్యక్తి. అప్పట్లో మేము చూడంగా, అప్పట్లో సాదాసీదా వ్యక్తి. వాళ్ళ అమ్మ కూడా ఒక టీచర్, సాదాసీదా వ్యక్తి, చిన్న కుటుంబమే. కానీ మీ హస్బెండ్ దగ్గరికి ఎలా చేరుకున్నారు ఆయన అసలు? అన్న వాడు పని పాట లేని వాడు, ఏం లేదు. అంటే మీరు చెప్పినట్లు నాకు తెలియదు, వాడి గురించి నాకు అంతగా పెద్దగా తెలియదు. మీరు చెప్పినట్లు ఏం లేదు వానికి. ఎవరినో ఒకరిని పట్టుకొని అక్కడ వెళ్ళిపోయినాడు, చూసినాడు, పేరుంది, అది ఉంది, ఇది ఉంది, చూసినాడు, డబ్బు ఉంది. ఈయన మొదలు పెట్టుకుంటే, అంటే ఈయన ముందు పెట్టుకుంటే డబ్బు సంపాదించవచ్చు, నేను డాన్ కావచ్చు, డబ్బు అంతా నా దగ్గర ఉంటాయి కదా. ఏందో ఆయన టెన్షన్ ఏమంటే, మా ఆయన టెన్షన్ ఏమి, బెయిల్ తీసుకోవాలా, బయటికి రావాలా, ఫ్రీ అయిపోవాలా. అందరూ ఇప్పుడు మాతో పాటు అందరూ ఉండరు కదా, అన్ని ఫ్యామిలీస్ ఉండరు కదా ఇందులో కేసులో. వాళ్ళందరూ బయటికి తీసుకురావాలా, వాళ్ళ ఫ్యామిలీతో పాటు వాళ్ళు బాగుండాలి, నా ఫ్యామిలీతో పాటు నేను బాగుండాలి, అంతే. అదే ఉండేది. బయటకు వస్తే డబ్బులు సంపాదించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బయటకు వచ్చినాడు, ఆ టెన్షన్ ఉండింది ఆయనకు.
అంటే చాలా ఆలోచన. ఊరికి రావాలా ఫస్ట్, ఊరికి రావాలా, అమ్మ నాన్న సమాధి దగ్గర రావాలా, ఊరు బాగా చేయాలా, మా ఫ్యామిలీని ఎంతమంది నమ్ముకున్నారు ప్రజల్లో కానీ కార్యకర్తలు, వేలాది మంది ఉండొచ్చు, లక్షల మంది ఉండొచ్చు, వాళ్ళని బాగా చేయాలా అన్నాడట. నేను బయటకు వచ్చినా నేను చూసుకుంటానండి మిమ్మల్ని అన్నాడట. నేను బయటకు వస్తే మిమ్మల్ని నేను చూసుకుంటానండి, బాగా చేస్తానండి అన్నట. బయటకు వచ్చినాడు సంవత్సరం పాత్ర ఉన్నాడు, వీడు చూసినాడు, ఎవరు భానుగాడు చూసినాడు, ప్రీప్లాన్. అంత గుడ్డిగా భానుకిరణ్ని ఎలా నమ్మాడు పూరి గారు అంటే? ఆయన టెన్షన్ ఆయన ఉండింది, ఆయన ఏదో వేరే ఆలోచనలు ఉన్నప్పుడు, ఆయన ఏదో వేరే ఆలోచన ఉంటాయి అప్పట్లో. వీడు ఏం చెప్తే అదే ఆలోచన. అంటే ఇప్పుడు కూడా ఆయన బయట లోపల ఎంత బాధపడినాడో, అమ్మ అక్క తమ్ముడు ఇదే. భార్య గురించి ఎప్పుడు బాధపడలేదా? పడి ఉంటాడు. భార్య అమ్మ దగ్గర ఉంది కదా, వాళ్ళ మా అమ్మ దగ్గర ఉంది కదా, ఇబ్బంది లేదు. మా భార్యకి నా కొడుకు ఇబ్బంది లేదు. అంటే వీళ్ళ గురించి ఎక్కువ కదా. అమ్మ అంటే ఇష్టము, అక్క అంటే ఇష్టము, తమ్ముడు అంటే ఇష్టము, చాలా ఇష్టం. మీ కుటుంబం ఎప్పుడు బాగా పడలేదమ్మా? మీ కుటుంబం చాలా ఒక మధ్యతరగతి కుటుంబం, సౌమ్యమైన కూడా కర్ణాటకలో మీరు ఏంటి గొడవలు ఏంటి? మా మీకు తెలియకుండా చేసుకున్నారులేండి. అదొక ప్రేమ, అది ఇంకా దాన్ని ఏం చేయలేము మనము. ఇష్కు కాదలేదో చేసేసుకున్నారు కదా. ఎప్పుడు బాధపడలేదా ఇంట్లో వాళ్ళు? ఏంది అసలు మా కుటుంబం ఏంది ఇంత గొడవలు, మా బిడ్డ జీవితం ఇట్లా అయిపోయింది అనవసరంగా ఇవన్నీ? ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా బాధపడింటారు, బయట చెప్పుకోరు కదా. ఇప్పుడు నాకు బాధ ఉంది, బయట చెప్పుకుంటానా? నేను చెప్పుకుంటాను మీకు. అంటే మద్దల చెరువు సూర్య అనే వ్యక్తికి బాగా అందంగా ఉన్నాడని చూశారు తప్పితే మీరు ఆయన బ్యాక్గ్రౌండ్ కనుక్కోలేదా? అప్పట్లో మాకు ఫ్యాషన్ కూడా తెలియదు, గన్ను తెలియదు, ఫ్యాషన్ తెలియదు, మర్చిపోయే. మీకు తెలియదు, ఆయనకు నేపథ్యం ఉంది, అది వాళ్ళ కుటుంబానికి దానికంతా నేపథ్యం ఉంది. అప్పటికే గొడవలు, లవ్, అమ్మాయి బాగుంది, ఆయన మీరు అందంగా ఉన్నారు కాబట్టి మీ వైపు చూసి అమ్మాయి అందంగా ఉంది కాబట్టి ఆయన ఏదో ట్రాప్ చేశాడు అనుకోవచ్చు మిమ్మల్ని. మీరు ఆయన నేపథ్యం తెలుసుకోకుండా ఎలా పడిపోయారు అంటున్నా. అసలుకి లవ్ ఇస్ బ్లైండ్ అంటారు, కనుక్కోవాలి కదా. అబ్బాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, అప్పట్లో లవ్ స్టార్ట్ అయిపోయింది. లవ్లో ఉన్నాము అప్పుడు, కనిపించలేదు అప్పుడు. ఇటు సైడ్ పోతే బాగుంటుంది అన్ని. అంటే ఆయన ఇక్కడ చూసినా నేను చెప్పినాను, లాస్ట్ ఇంటర్వ్యూ కూడా చెప్పినాను. ఇప్పుడు ఫోటోలో ఉంది అనుకుంటా, ఫోటోలో సిగరెట్లో కాల్చుకుంటూ, సిగరెట్ ఉంది కదా, ఎక్కువ సిగరెట్ తాగేవాళ్ళు ఆయన, కాల్చుకున్నాడు. మిమ్మల్ని లవ్ చేసేటప్పుడు కూడా సిగరెట్లు తాగేవాడు? అయ్యో, మీరు ఎట్లా ఒప్పుకున్నారు లవ్ చేసేటప్పుడు సిగరెట్లు తాగితే? అది అలవాటు. అది మీరు సిగరెట్లు మానేస్తానని ఒప్పుకుంటాను లేదా? అది అలవాటు. అది బాధ అంటే అప్పుడు బాధలో ఉన్నారు కదా. మీకు తెలుసు కదా ఆ బాధ ఎందుకని? నాకు తెలుసు కదా ఎందుకు బాధపడుతున్నాడు అని. అమ్మ అక్క తమ్ముడు అదే బాధ, ఇంకేం లేదానికి. నేను బెంగళూరుకి వచ్చిన తర్వాత నేను ఆయన కలిసేదానికి పోలేదని చెప్పి ఆయన సిగరెట్ తీసుకుని ఇట్లా కాల్చుకున్నాడు. ఇటు ఉంది, మచ్చుంది, ఇక్కడ పెద్ద మచ్చుంది ఉంది. పెళ్ళి కాకముందు అదే టీవీ బాంబ్ జరిగిన తర్వాత జరిగింది పెళ్ళి అయింది. అక్టోబర్లో టీవీ బాంబ్ జరిగింది, జూన్లో పెళ్లి చేసుకున్నాం. ఒక రకంగా చెప్పండి, మిమ్మల్ని మెంటల్గా బ్లాక్మెయిల్ చేశాడు, కాల్చుకొని అది చేసి మీరు వచ్చేదట్లా. అంతే కదా, నా కోసం కాల్చుకుంటున్నాడు, నా కోసం మదన పడుతున్నాడు అనే కదా మీరు. అది బాధ. ఆయన బాధ ఆయనది, నా బాధ అది, మీ బాధ మీది. నా కోసం కాల్చుకుంటున్నాడు, నా కోసం మదన పడుతున్నాడు, నేను వెళ్ళాలి, అతనితో కలవాలి, మాట్లాడాలి అనేది. అంటే ఒక మానసికంగా బ్లాక్మెయిల్ అనమాట అది. నాకు అట్లేమనుకోలేదు. ప్యూర్ లవ్. ఎలా తెలిసిందమ్మా ప్యూర్ లవ్ అని? అంతేనా, లవ్ చేసి అంత ప్రేమించిన ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని పెద్దగా కలవనివ్వలేదు, బయటికి వచ్చినా కూడా అంత ప్రేమగా మీతో ఉండలేదు. హైదరాబాద్లోనే మంది మారవలతో ఇది చేయాలనుకున్నాడు, చేసేసాడు. ఇంకెంత భయం, అతను థ్రెట్ ఏం లేదు, ఇంకా ఆయనే కదా రాజులాగా ఉండే కదా. భయం ఉండదు, థ్రెట్ ఉండదు తెలుసా. రవిని చంపిన తర్వాత నాకు ఎటు థ్రెట్ ఉంటుంది ఎప్పుడు ఇప్పుడే కదా. ఆయన వీడు చేశాడని తెలియదు. 12 అయిందని వచ్చింది. పడుకుని చెప్పినాడు, వస్తాడని చెప్పినాడు. వచ్చినాడు, 3 గంటలు వచ్చినాడు. వచ్చిన తర్వాత ఏడ్చాడు. మనకి ఏమనిపించిందేమో తెలియదు కానీ ఏడ్చినాడు. ఆ రోజు ఏడ్చి నేను చనిపోతే నేను ఎట్లా చనిపోతాను అని ఉండు బానునే పిలిచేవాడు. నేను ఎట్లా చనిపోతే వాళ్ళు మా అమ్మ పక్కన బాను అంటాడు మిమ్మల్ని. బానునే పిలిచేది. ఈ బానును ప్రేమించాడు, ఆ బాను చేతిలో హత్యకు గురయ్యాడు. అందువల్ల నేను చనిపోతాను, ఎట్లా నేను చనిపోతాను, ఈ రోజు పోతాను, నన్ను మా అమ్మ పక్కనే అమ్మ పక్కనే ఉన్నాడు, గుడిచిపోయినాడు. అమ్మ ఇక్కడ ఉంది కదా. నార్మల్గా ఉన్నప్పుడు చెప్పాడా, మంది చెప్పాడా మాట? మంది వేసుకున్నాయి.
మందు ఆ తాగుతాడు, మందులో ఏదేదో మందు తాగుతాడు. నేను ఓపెన్గా చెప్తా, సిగరెట్ మందు ఉంది అమ్మా. అలవాటు. అట్లా అలాంటి వరకు అలా ఉండాల్సిందే కదా అలవాటు. అలాంటి వారు అంటే ఎలాంటి వారు, ఎలాంటి వారు అలాంటి వారికి ఉండాల్సిందే కదంటే ఎలాంటి వారు? టెన్షన్లు, ఆ. బయట ఫ్యాషన్ బాగా అర్థం చేసుకుంటే వైఫ్ మీరు. అన్నీ తెలుసా. భర్తను అర్థం చేసుకునేట్టుంటారు. ఓకే ఓకే. భర్తను అర్థం చేసుకోవాల్సిందే కదా. కొంతమంది అర్థం చేసుకో, మా ఆయన తాగుతాడు, మా ఆయన ఓపెన్గా చెప్తాను నేను. సిగరెట్ అలా ఉంటుంది, మందు అలా ఉంటుంది. ఎప్పుడు కూడా అర్థం చేసి మందు బట్టలు పెడతాము. సిగరెట్ ప్యాకెట్ మందు బట్టలు కూడా పెడతాము. ఆయన మందు తాగుతాడు కదా, అది కూడా పెడతాం. ఇష్టం కదా, అది కూడా పెడతాం. పెట్టాల్సిందే పాపం. ఏమన్నాడు ఆ రోజు వచ్చి? నన్ను చంపేస్తాడు, నేను ఎట్లా బతుకును, నన్ను చంపేస్తారు, అమ్మ పక్కన పొడిచేయమని చెప్పాడు. ఏడ్చినాడు ఆ రోజు, చనిపోయి ముందు ఏడ్చినాడు. అందుకే వాళ్ళ అమ్మ పక్కన. చాలా మంది ఏడ్చినాడు ఆ రోజు. ఆయన ఎప్పటికో తెలుసా, నేను ఉండను చనిపోతాను. ఇలా బతికితే చాలా ఏళ్ళు బతికితే అయినా ఫ్యామిలీతో పాటు బాగుందాం అనుకున్నాడు. అది దేవుడు చూపిలే, అంటే చూపిలే అనమాట. కానీ పెళ్ళికి ముందు అంతలా ప్రేమించిన మద్దెలచెరు సూరి మిమ్మల్ని, అంటే మీ కుటుంబాన్ని కూడా ఎదిరించి మీరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మీ మధ్య అంత ప్రేమ ఎందుకు లేకుండా పోయింది? గ్యాప్ వచ్చిందా లేదా? ఎందుకు పెళ్లి తర్వాత అంటే ఆయన జైలుకి వెళ్ళడము, జైలుకి వెళ్ళిన తర్వాత మా ఇంట్లో ఎవరైనా ఆడలు బయటికి పోలేదు. మా ఇంట్లో పని కానీ ఇది కానీ ఎక్కడ అది జైలు కదా. నన్ను ఎప్పుడన్నా పిలిపించుకునేవాడు. ఎప్పుడో నేను రాళ్ళు కూడా వద్దు, ఆయన పిలిపించుకుంటే నేను పోవాలా. ఇక్కడ హైదరాబాదు చెల్లపల్లి జైలు, పెద్ద జైలు కదా అప్పుడు, చెల్లపల్లి జైలు. పొద్దునే పోతే సాయంత్రం బయటకు వస్తాండి. నిలబడి మాట్లాడుకున్నాడు, అడిగేవాడు, అందరినీ అడిగేవాడు, ఎట్లున్నారు బాబు, ఎట్లున్నాడు, అందరూ ఎట్లున్నారు, ఏమి ఎట్లా నిలబడి మాట్లాడేవాడు. ఆయన పిలుచుకునేవాడు ఎక్కువ, తక్కువే నేను కలిసి ఉండేది. మీ హస్బెండ్ మాటలు అవే చివరి రోజా? అంటే నన్ను చంపేస్తారు, అమ్మ పక్కన నన్ను కూర్చొని చెప్పడం, అదే చివరి మాటలా? మళ్ళీ చూడలేదు మీరు? ఏది మళ్ళీ చనిపోయాడు కదా, మళ్ళీ చూడలే. మళ్ళీ చంపేసి అది జరిగిన ఎన్ని రోజులకి ఆయన చనిపోయాడు? మీతో బెంగళూరుకి వచ్చి మాట్లాడాడు 10 days తర్వాత. 10 days తర్వాత, 10 days రీసెంట్గా 10-15 days మధ్యలో. అప్పటికి మద్దెలచెరు సూరి అంటే ఒక భయానక వాతావరణం వచ్చింది, బయటకు వచ్చింది. ఏం చేస్తాడో ఏమో, తను అనుకున్న లక్ష్యాన్ని చేశాడు, ఏం చేస్తాడేమో నెక్స్ట్, ఎలా ఉండబోతోంది అంటే. ఆయన జైల్లో ఉన్నప్పుడే ఎన్నో ల్యాండ్ సెటిల్మెంట్స్ ఇవన్నీ చాలా చేశాడు, బాణకిరణ్ అడ్డం పెట్టి అనేది బయట ప్రచారం పెద్ద ఎత్తున ఉంది. అప్పుడు జైల్లో ఉన్నప్పటికే ల్యాండ్ సెటిల్మెంట్స్ అంటే అవి ఇవి చేసేవాడు, ఆయన పేరు చెప్తేనే అంత పరిగెత్తి వచ్చేవాళ్ళు, అది ఇది అనేది. బయటకు వస్తే ఏమవుతుందో అనుకునేవారు. అంత ఉన్న వ్యక్తి భానుకిరణ్ని ఎందుకు నమ్మాడు? అసలు భానుకిరణ్ అని చంపాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఏం చెప్తారు మీరు? అలా భానుకిరణ్ అతనుడు బాగా బ్రెయిన్ వాష్ చేసినాడు అనమాట. అన్న నాకు ఎవరు లేరు, నువ్వే నాకు అని వాడు చెప్పిండన్నమాట. నేను పెళ్లి చేసుకోను, నీకోసం ఇట్లా ఉంటాను. పెళ్లి కాలేవాడికి, ఇంకా ఇప్పుడు కూడా పెళ్లి కాలేవాడు. పెళ్లి చేసుకోను, ఇట్లా ఉంటాను, మీకోసం నేను ప్రాణం అనేసి ఏదో బ్రెయిన్ వాష్ చేసింటాడు వాడు. అట్లా వచ్చి వాడు టైం చూసినాడు, ఎట్లా ఏం కదా అనేది ప్రీ ప్లాన్. ఇతన్ని చంపేస్తే నాకు అన్నీ వస్తాయి కదా, నేను డౌన్ అయిపోతా కదా. అన్నీ వస్తాయంటే అప్పటికే మద్దెలచెరు ఆస్తులన్నీ కూడా కూడబెట్టుకున్నాడు. అప్పటికే తీసి పెట్టుకున్నాడు వాడు. మా ఆయన పేరు మీద ఏం లేదు, అంతా వాని బినామీ వాడు, వాళ్ళ ఫ్యామిలీ బాగుండరు. అంటే కొంతమంది హెచ్చరించారంట కదా, భానుకిరణ్తో నీకు థ్రెట్ ఉంది, జాగ్రత్తగా ఉండి అన్న కూడా పట్టించుకోలేదంట కదా. మీరు ఎప్పుడైనా చెప్పారా భాను నమ్మొద్దు అని? నాకు దాని గురించి చెప్పలేదు, వాళ్ళ గురించి ఎవరి గురించి చెప్పలేదు నాకు అసలు. నాకు బయట పక్కన చెప్పిన వాళ్ళు చెప్తారు కానీ ఆయన ఎవరు చెప్పినా వినేవాడు కాదండి. మొండి మనిషి అనమాట, మొండితనం ఎక్కువ. నేను చెప్పిందే కావాలా. మీ హస్బెండ్ మొండితనం ఎక్కువ, కోపం ఎక్కువ. నేను చెప్పిందే కావాలి, నేను చెప్తేనే అది కావాలా, అదేమన్నా కావచ్చు, అది నేను చెప్తే కావాలి. అది ఇప్పుడు ఇంత నమ్మకం ఉంది భానుకిరణ్తో, ఆస్తులు అన్నీ ఉన్నాయి, బినామీల పేరు మీద దాని మీద ఉన్నాయంటున్నారు కదా, మరి ఎందుకు మీరు ప్రయత్నించడం లేదు ఆస్తులు లాక్కోవడానికి? నాకు అవసరం లేదన్న. వద్దా? ఎందుకు? డబ్బులు మనిషిని సంపాదించుకోలేము, డబ్బు సంపాదించుకోవచ్చు కదా. డబ్బు సంపాదించుకోవచ్చు. మనస్ఫూర్తిగా అంటున్నారు ఈ మాట మీరు? అవును. డబ్బు వద్దా మీకు? డబ్బు లేదు, నేను అదే చెప్తున్నా, డబ్బు లేదు, డబ్బు సంపాదించుకోవచ్చు. వాని దగ్గర పోయి అడుక్కునేది ఏముందన్నా, వాని దగ్గర పోయి అడుక్కునేది ఏముంది? భానుకిరణ్ ఎదురు పడితే ఇప్పుడు ఏం చేస్తారు? ఎదురు పడితే చేస్తారు,
చెప్పలేదు, తెలియదు నాకు ఏం చేస్తాను నాకే తెలియదు, ఆ. నాకు తెలియదు ఆ టైం ఎట్లా వస్తుందో తెలియదు నాకు ఆ టైం. భానుకిరణ్ ఎదురు పడితే ధైర్యంగా భానుకిరణ్తో మాట్లాడడం కానీ ఇది కానీ ఆ చేయగలుగుతారా? టైం పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు నాకు, ఎవరు చెప్పలేరు ఆ టైంకి, ఆ టైం ఎట్లుంటుందో తెలియదు నాకు కూడా. ఈ మధ్య డల్ అయ్యారు ఏంటి మీరు బాగా? నాకు కొన్ని టైము పరిస్థితి వల్ల అంతే. ఇటీవల నాకు ఒక మిత్రుడి ద్వారా ఒక దాదాపు ఒక ఏడాది క్రితం ఒక 2 ఫోటోలు చూశాను నేను. మీ తలకు రక్తగాయాలైపోయి రక్తం మడుగులో పడి ఉండడము బాత్రూమ్ దగ్గర. బాగలేదు, ఏం జరిగింది అసలు? అంటే జ్వరం వచ్చింది, జ్వరం వచ్చి ఎక్కువ జ్వరం వచ్చి ఇదైపోయింది నాకు, అంటే హెడ్ లేక్ వచ్చేసింది. అప్పుడు ఇదిలే కాన్షియస్ లేనప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు బాత్రూమ్ పోదామని హ్యాండిల్ పట్టుకున్నా, హ్యాండిల్ పట్టుకుంటే కింద పడిపోయినా, తెలియదు నాకు అప్పటికి అట్లా అయిపోయింది అంతే. తల అంతా పగిలిపోయి మళ్ళీ మీకు గుండు కూడా చేశారు మీరు? అంటే తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకొచ్చిన, తిరుపతికి మా స్వామి కదా బతికించాడు కదా, ముక్కున్నా కదా. కానీ కొన్ని మూఢనమ్మకాలు నేను నమ్మను, కానీ నాకు వాటి మీద నమ్మకం లేదు. కానీ మీ దగ్గర కొంతమంది కావచ్చు, ఊళ్ళో కొంతమందితో ఎంక్వైరీ చేసి ఏమైంది అన్నప్పుడు ఏదో వాళ్ళ బంధువులే తెలియక చెడుపు చేశారు ఆమెని ఇది చేయాలని వినపడ్డాను. అలాంటివి ఏమన్నా మీరు నమ్ముతారా? లేదు లేదు, నేను కూడా నమ్మను అట్లాంటివి. ఓకే, కేవలం మీ ఆరోగ్యం బాగోలేక కింద పడ్డారు. అసలు గంగుల భానుమతి గారిని ఇంకొక 3 నెలలో 4 నెలలో చూస్తామా అన్న అందరికీ డౌట్ ఉంది. చూస్తామా అని నేను కూడా అప్పుడు మీకు ఫోన్ చేశాను, అన్నా నేను బాగై వచ్చాక ఫస్ట్ మీకు ఇంటర్వ్యూ ఇస్తానని అన్నారు. మీరు పాపం మాట్లాడినా ఇచ్చారు. మా ఎలా ఉంది ఆరోగ్యము, మిమ్మల్ని చూశాను. అంత ఆందోళన ఎందుకు వచ్చింది? అంత స్థాయిలో జ్వరం వచ్చి జ్వరం ఆ టైం అట్లా ఉండింది అన్న, టైం బాగాలేదన్న అంతే, కానీ వచ్చింది. చాలా బాధపడినాను, చాలా అంటే స్ట్రగుల్ ఎక్కువైంది నాకు ఆ టైంలో హెల్త్ ప్రకారంగా. మద్దలచేరు సూర్య గారు ఉన్నప్పుడు హైదరాబాద్లో ఒక ప్రైమ్ లొకేషన్, నాకు ఎగ్జాక్ట్గా ఆ ఏరియా గుర్తులేదు, ప్రైమ్ లొకేషన్లో ఒక 6 ఎకరాల ల్యాండ్ ఇప్పటికీ అదే డిస్ప్యూట్లో ఉంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా అది మద్దలచేరు సూరి ప్రాపర్టీ అంటారు. అదైతే భానుకిరణ్ అండర్లో నడుస్తుంది, అది ఇప్పటికీ కూడా అది నేను అదే చెప్తున్నా. లొకేషన్ నాకు గుర్తులేదు, కానీ నేను వింటూనే ఉంటాను హైదరాబాద్ ప్రైమ్ లొకేషన్లో ఉంది అనేసి. లొకేషన్ పెట్టించుకోండి, నాకు పంపించండి, నేను వస్తాను. ఆ లొకేషన్ తెలిస్తే మీకు చెప్తాను నేను. అసలు ఇప్పుడు ఏమన్నా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే బయటికి వెళ్ళాలి కదా, ఆఫీస్కి వెళ్ళాలి కదా, తమ పరీక్ష పెట్టాలి, అక్కడ 5 నెలలు పెట్టాలి కదా. ఆయన అక్కడ బయటికి పోకుంటే ఎట్లా వస్తుంది? ఆయన పేరు చెప్పుకొని వీడు చేసుకున్నాడు అంతే, వీడు ఆయన పేరు చెప్పుకుంటే వీడు చేసినాడు. సరే, భానుకిరణ్ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ఏదో వదినమ్మా అయిపోయింది అప్పుడు మళ్ళా రాజు అవుతాము, అందరం కలిసి ముందుకు పోతాము అంటే భర్తను చంపిన వ్యక్తిని క్షమించి ముందుకు పోతారా? ఆ టైం నా మనసుకి ఎట్లా అనిపిస్తుందో తెలియదు. ఆ టైంకి పొడొస్తే అన్న సంపాదించిన ఆస్తులు వదినమ్మ, ఇవన్నీ 100,000 కోట్లు, ఇవన్నీ కూడా అన్నీ నీవే వదినమ్మ. ఏమో మీ మీద అభిమానంతోనో భయంతోనో వచ్చి ఇవన్నీ మీవే వదినమ్మ, తీసుకోండి, క్షమించండి అంటే డబ్బు చూసి ఆస్తులు చూసి భర్తను చెప్పిన వ్యక్తిని క్షమించి ముందుకు పోతారా? 12 years లోపల ఉండేవాడు, 12 ఏళ్ళు లోపల ఉన్నాడు, ఎప్పుడు చేయకూడదు అనుకుంటే అప్పుడు లోపల ఉన్నాడు, ఇప్పుడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన లోపల ఒకటే కదన్నా, ఒక మనిషి కదా వచ్చేది. వాడు రాడు, మిడిల్ వస్తారు కదా ఈరోజు, అప్పుడే చేయొచ్చు కదా, ఎప్పుడు చేయకూడదు అన్నాడు. ఇప్పటికి 13 years 12 years జైల్లో ఉన్నాడు, సంవత్సరం బయట ఉన్నాడు, చేయకూడదు కదా, చేయొచ్చు కదా. ఇప్పుడు 7 అవుతుంది వచ్చి బయటకు వచ్చి. సరే, మా భానుకిరణ్ విషయం పక్కన పెడితే రాజకీయంగా మీ ప్రయాణం ఎలా ఉంది అసలు? 2014 నుంచి ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటూనే ఉన్నారు. 2019లో పెనుకొండ నుంచి మీ పేరు బాగా గట్టిగా వినిపించింది, కానీ అటు శంకరనారాయణ పూర్తి స్థాయిలో ఉండటంతో అదేదో మళ్ళీ మిస్ అయింది. ఎందుకు పెనుకొండ నుంచి మీ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది? గతంలో మీ మామగారు అక్కడ నుంచి అక్కడి చేసాడు, అప్పట్లో అక్కడి నుంచి చేసినాడు. నా ప్రతి ఒక్క దానికి టైం రావాలి, ఏదైనా కానీ చేసే ప్రయత్నం అయితే చేస్తాము, టైం వస్తే ఖచ్చితంగా. అసలు గంగుల భానుమతి గారికి ఓట్ బ్యాంక్ ఉందా అంటే ఏం చెప్తారు? మీరు వచ్చేటి మొన్న మీరే చూస్తారంట, మీకు చెప్పితే మొన్న మీరే చూస్తారంట. అది మద్దలచేరు సూరి గారి యొక్క కావచ్చు, ఆయనను ప్రేమించే గుండె భానుమతి గారిని ప్రేమిస్తుందా? సూరిని ప్రేమించే గుండె భానుమతిని ప్రేమిస్తుందా? అవును అవును, ఎక్కడైనా సరే ఆయన మద్దతుదారంటే మీ మద్దతు అనుకుంటున్నారా? అవును, ఖచ్చితంగా. ఇప్పుడు కూడా మా ఊర్లో ఎలక్షన్ జరిగింది, ఏదైనా చిన్న ఎలక్షన్, ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, మాదే వస్తుంది, మాదే పిచ్చాయి, మాదే వస్తుంది, వాళ్ళ రాదు.
వాళ్ళు ఉండి కూడా వాళ్ళు రాదు నాదే. ఇప్పుడు కూడా అంతే. ఎప్పుడు మా ఆయన జైలు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండింది కదా, జైలు పోయిన తర్వాత కూడా మా ఊర్లో అంత గట్టిగా పోటీ చేసి కాంగ్రెస్ వచ్చింది. నేను ఉన్నంత వరకు నా మాదే వస్తుంది అన్న. మా ఊర్లో నేనున్న ఊపిరినంత వరకు మా ఊరు బాగుపడుతుంది, మా వాళ్ళకి ఏమీ కానీ కూడా చేసుకుంటా. నేను నా ప్రాణం ఉన్నంత వరకు అంతే. మా వాళ్ళు కాపాడుకుంటా. మీకే ప్రాధాన్యత లేదు కదా రాజకీయంగా, ఉందంటారా? ఉంటుంది, ముందు ఉండొచ్చు, ఉంటుంది. ప్రాధాన్యత ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ప్రాధాన్యత ఎవరు ఇస్తారు? ఎక్కడి నుంచి వస్తుంది? పై నుంచి వస్తుంది. ఎక్కడ ఎవరు ఇస్తారు? ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారితో అంటే ఎన్నికల తర్వాత 2024 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ఒక్కసారైనా కలిసారా? ఇంకా కలిసారు. మొన్న కూడా కలిసాను. ఖచ్చితంగా కలిసా. కలవలేదు ఇంతవరకు ఏంది? లేదు. మొన్న బస్ యాత్ర జరిగింది కదా రీసెంట్గా, అప్పుడు ధర్మంలో క్యాంప్ వేసినారు, అప్పుడు కలిసాను, అప్పుడు మాట్లాడినా. అలా కలవడం వేరు. తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి 1-to-1 ఏమన్నా కలిసారా? అప్పుడు ఇంకా లేదు, దగ్గరలో వెళ్తా. 2019 నుంచి 24 వరకు ఆయన అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఏమైనా కలిసారా? అప్పుడు కలవలేదు. అధికారంలో ఉన్నారులే, బిజీగా ఉంటారు, కలవకపోవచ్చు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలవలేదు. ఏముంది అసలు? ఏం లేదు, అట్లా ఏం లేదే, అలాంటి ఏం లేదు. ఒక టైం అంతే చూసుకుని వెళ్తా, ఖచ్చితంగా వెళ్తా, కలుస్తా. అంటే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీనివా కాలువ ప్యాకేజీల నుంచి మద్దల చెరువు సురికి బాగానే కొంత కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు బాగానే ఇప్పించాడు. ఆయనే చెప్పి మరి ఇప్పించాడు. ఆర్థికంగా మద్దల చెరువు సూరికి ఆయన అండగా నిలబడ్డాడు అప్పట్లో అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అదే కుటుంబం కదా, రాజశేఖర రెడ్డి గారి వారసుడు, ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మీకు ఎలా అండగా నిలబడుతున్నారు? అసలు నిలబడతాడు. అసలు గంగుల భానుమతి అనే ఒక ఆమె ఉంది, మద్దల చెరువు సూరి వైఫ్ గంగుల భానుమతి ఆమె ఒక ఆమె ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తుంది? అసలు గుర్తుంది. ఎలా చెప్తారు మీరు? నేను చూసిన, ఆయన నన్ను గుర్తుపట్టినాడు. 2019 అధికారంలోకి వస్తే ఏదో ఒక చిన్న పదవి మీకు వస్తుందని అందరూ అనుకున్నారు. ఏ పదవి మీకు అసలు ఆయన కలిసిన పాపానే పోలేదు మీరు, మీకు ఏ పదవి రాలేదు. 24లో ప్రతిపక్షంలో ఉన్నారు. రాకుండా ముందు ఉండదు జీవితము. ఇంకా ఇది అయిపోలేదు. ఇంకా 5 పదుల వయసుకు దగ్గరకు వచ్చేసారు. అయితే మళ్ళీ ఇంకా రోడ్ చాలా ఉంది. రోడ్ ఇంకా ఎండు కాలే నాకు. రోడ్ ఇంకా చాలా ఉంది. వెళ్తా కష్టపడతా, మా వాళ్ళ కోసం కష్టపడతా, తెచ్చుకుంటా ఏదో ఒకటి. నా ఏమది అవునా? ఏది ఏదో ఒకటి పోస్ట్, ఏదో ఒకటి కావాలని నా ఏమంతే తెచ్చుకోవాలని. అంటే అనంతపురం జిల్లా తీసుకుంటే మనము మహిళా సాధికారత కావచ్చు, మహిళా స్వేచ్ఛ కావచ్చు, మహిళా నాయకత్వానికి ఇక్కడ బాగా గట్టి పునాది లాంటిది. మరి ఈ జిల్లాలో మహిళలకు నాయకురాలుగా ఉండాలి, ఏదో సాధించాలి మీ పార్టీ అనుకుంటున్నారు? అంటే చేయాలంటే చాలా ఉంటాయన్న. మన దగ్గరికి వస్తే వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనేది ఉంది, ఆశ ఉంది. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్టేజ్కి వస్తాను నేను నమ్మకం నాకు ఉంది, గట్టి నమ్మకం ఉంది. వచ్చినంత మీరే చూడండి, అప్పుడు అడగండి మీరే. మహిళా సాధికారత అనేది అలా పోతుంది అనమాట. త్వరలో ఇక్కడ కూడా రాప్తాడ్ నియోజకవర్గంలో కూడా మెగా టెక్స్టైల్స్ పార్క్ కూడా రాబోతోంది. మహిళలకు కొద్దిగా మంచి ప్రాధాన్యత లభించబోతుంది అంటున్నారు అనమాట. అసలు గంగుల భానుమతి గారికి ఉన్న లక్ష్యం ఏంటి అసలు అనంతపురం జిల్లాలో మహిళల పట్ల కావచ్చు? మహిళలకైతే ఖచ్చితంగా నేను చేస్తా. ఏం చేస్తారు అసలు? ఏదో సాయం చేస్తాను. మీకే సర్లేదమ్మా, ఇప్పుడు నాకుందో లేదని ఆలోచన చేయను. నాకుందో లేదని ఇప్పుడు ఆలోచన చేస్తున్నాడా? లేదు కదా. ప్రజల కోసం చేయాలన్నాడు, చెప్పినాడు, ఒక మాట చెప్పినాడు. ఏంది నేను బయటకు వస్తే నేను అంతకీ చేశాను చెప్పినాడు. అందుకే మా ఊళ్ళో కానీ పక్క ఊరు కానీ ప్రతి ఒక్కరికి చెప్పినాడు. ఎవరు అక్కడ పోయింటే ప్రతి ఒక్కరికి చెప్పినట్టు చేస్తాను. అలాగే నేను కూడా నాకు ఉందో లేదో నేను పక్కన పెడితే, నాకు ఈ పోస్ట్ ఉందో లేదో నేను ఎమ్మెల్యేనే కాదు ఇంకోటి పక్కన పెడితే, నా దగ్గరికి ఎవరైనా వస్తే మహిళలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా నా చేతని సాయం చేస్తా, అదైనా కావచ్చు. మద్దల చెరువు సూరి జైల్లో ఉన్నప్పుడు కావచ్చు, బయటికి వచ్చిన కొద్ది నెలలలోనే అందరినీ కూడా అంటే సెటిల్మెంట్ చేసి అవి ఇవి చేసి వందలు కాదు వేల కోట్లు సంపాదించాడు. అవన్నీ బినామీల పేర్ల మీద ఉన్నాయన్నారు. అంత సంపాదించిన మద్దల చెరువు సూరి భార్యకి ఈరోజు ఒక సొంత ఇల్లు లేదు, స్వగ్రామంలో సొంత ఇల్లు లేదు, అనంతపురంలో కూడా ఒక రెంటెడ్ హౌస్ ఏదో ఉంటున్నట్టున్నారు. ఇక బెంగళూరులో చూస్తే తల్లిదండ్రులు. ఇంకా ఈ పరిస్థితుల్లో మీరేం చేస్తారు ఎదుటి వాళ్ళకి? అంటే ఇల్లుంటే చేయాలా, ఆస్తులు మీకే లేదు కదమ్మా, మీకు ఆస్తులు ఉన్నది శ్మశానం తప్పితే ఏముంది మీకు? అన్న అదే చెప్తున్నా, నాకు లేకుండా పర్వాలేదని చెప్తున్నా. నాకు ఈరోజు అయితే రేపు సంపాదించుకుంటే ఇబ్బంది లేదు. మన దగ్గరకు వచ్చిన తర్వాత నా కడప దాటి నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను చేయాలనుకున్నా. అంతవరకు నా గురించి ఆలోచన ఎప్పటికీ లేదు. చెప్తానంటే నా గురించి ఎప్పటికీ ఆలోచన చేయలేను నేను.
నా ఫాలోవర్స్ నా అభిమానులు కార్యకర్తల గురించి. మీ ఫాలోవర్స్కి అభిమానులకి ఏదైనా చేయాలా, మీకు గుర్తింపు రావాలి అంటే ఫాలోవర్స్ కావాలా, ఫాలోవర్స్ మీ వెనకాల ఉండాలి అంటే వాళ్ళకి మీరు ఇతోధికంగా ఏదైనా చేయాలంటే మీతో నోట్లు కావాలి. నోట్లు ఉండాలంటే ఆస్తులు ఉండాలి. ఏమున్నాయి మీకు? మీ కుటుంబ సభ్యులంటే సమాధుల్లో సేద తీరుతున్నాయి, శ్మశాన వాటికి తప్పితే. మొన్న వర్ధంతి జరిగింది ఎగ్జాంపుల్, నేను ఎవరికి నోట్లు ఇచ్చి రమ్మని చెప్పలే ఎవరికి. అది ఆయనపై ఉన్న అభిమానం. ఆ అభిమానంతో ఆయన దగ్గరకు వచ్చారు. ఒకరోజు వచ్చి వెళ్ళారు, ఏదో వచ్చిన అభిమానంతో దండ వేశారు, వెళ్ళిపోయారు. తరువాత మీరు దాన్ని నడపాలి, ఓకేనా? ఆ లెగసీని నడపాలి. మీ వెంట 10 మంది ఉండాలి అంటే మీకు ఆస్తులు కావాలి, 10 మంది మీ వెనకాల ఉండాలి. ఖచ్చితంగా ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు 3 బండ్లు వచ్చాయి, 3 బండ్లకు డీజిల్ కావాలి, వెంట వచ్చిన వాళ్ళకి ఫుడ్ కావాలి. అవన్నీ అవి ఎక్కడి నుంచి భానుమతి గారు ఏమీ లేకోకుండా ఎలా చేస్తున్నారు? ఎట్లా చేస్తా కదా, బయటికి చెప్పను కదా. అదే కదా, ఏమన్నా భానుమతి గారు భాను కిరణ్తో కొల్లుడు ఏమన్నా ఆస్తులు ఏమైనా పంచుకొని ఆస్తులు డబ్బు ఖర్చు పెడుతున్నారు? అలాగుంటే ఈ పరిస్థితులు ఉండేదాన్ని కాదు. ఒక బెంజ్ పెట్టుకునేదాన్ని, బెంజ్ ఇంత 7 కోట్లు 8 కోట్లు వస్తాయి కదా వెహికల్స్, అది పెట్టుకునేదాన్ని. మంచి ఇల్లు కట్టుకునేదాన్ని బయట. బెంగళూరు ఒక ఇల్లా, అనంతపురంలో ఒక ఇల్లా, హైదరాబాద్ ఒక ఇల్లా, 10 మంది మనుషులు, అన్ని విల్లాలే 10 మంది మనుషులు, 10 మనుషులు, పిఏలు, అంతే కదా. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని ఎందుకు రాజకీయాల్లోకి తీసుకురాలేదమ్మా? ఉద్యోగం వైపు పంపించారు ఏంటి? అన్న నాకు ఇంట్రెస్ట్ లేదు అతను పిలుచుకొచ్చేది. మీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే రాజకీయ నేపథ్యం ఉంది, ఫ్యాక్షన్ నేపథ్యం ఉంది. సరే ఫ్యాక్షన్ నేపథ్యం వద్దులేండి, అవన్నీ అయిపోయినాయి, అవన్నీ అవద్దు. కానీ రాజకీయ నేపథ్యం ఉంది కదా, ఆ లైన్లో ఎందుకు తీసుకురాలేదు హర్షాని? నాకు ఇష్టం లేదన్న. ఎందుకు? వద్దు. నేను పడుతుండే బాధలు, నేను పడుతుండే కష్టాలు వద్దు మనకి. మీరు ఏం బాధలు పడుతున్నారు, మీరు ఏం కష్టాలు పడుతున్నారు? నాకు తెలుసు లోపల గుండె, నాకు బాధ నాకు లోపల చెప్పండి. వద్దులేండి, బయట వద్దులేండి, బాగుండదు. తెలియాలి కదా మీ బాధలు ఏంటి, మీ కష్టాలు ఏంటి. ఎన్ని బాధలు చెప్పిన ఎవరు తీర్చేవాళ్ళు లేరు, ఎవరు తీర్చారు? దేవుడు తప్ప. అంతే, దేవుడి మీద భారం వేసిన అంతే, దేవుడి మీద భారం వేసినట్టు, ప్రజల మీద దేవుడి మీద భారం వేసినట్టు. భవిష్యత్తులో మీ ప్రయాణం ఏమనుకుంటున్నారు? అసలు మీ ప్రయాణం ఎలా అనుకుంటున్నారు? అంటే నెక్స్ట్ 2029లో మన వైఎస్ఆర్ వస్తుందన్న. వైఎస్ఆర్ వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. అందరికీ తెలుసామాట, అందరికీ తెలుసామాట. అందరికీ తెలుసా? అందరికీ తెలుసు. ప్రతి చిన్న పిల్లలు కూడా అడిగితే చెప్తాడు. అవునా? అడుగుతాను, పోయేటప్పుడు చిన్నపిల్లల్ని అడుగుతాను. నెక్స్ట్ యాత్ర వచ్చేదంటే వైఎస్ఆర్ జగన్ చిన్నపిల్లల్ని అడుగుతా. అడగండి, ఈడ ఉండరు ఆడవాళ్ళు, అంతా ఉండరు అడగండి. కాబట్టి మా జగన్ మామ వస్తాడు అంటారు. జగన్ మామ వస్తాడు. సరే, ఈ అక్క పరిస్థితి ఏంటి? అప్పుడు కూడా వస్తుంది, అక్కడ కూడా బయటకు వస్తుంది. అరే 19 నుంచి 24 వరకు అక్కని గుర్తించలేదు, ఇప్పుడు 24 తర్వాత ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు అక్కని గుర్తించలేదు. మళ్ళీ కొత్తగా 29 అక్క గుర్తుకొచ్చేదేముంది? ఇప్పుడు గుర్తుకు రాని అక్క అప్పుడు ఎందుకు వస్తుంది? టైం వస్తుంది, ప్రతి ఒక్కరికి టైం ఉంటుంది. టైం వస్తుందమ్మా, టైం వస్తుంది. మరి ఆ టైం రావాలి కదా. వస్తుంది, అది కూడా వస్తుంది. 2029 ఖచ్చితంగా వస్తుంది. ఏమొస్తుంది అంటారు మీకు? చెప్పలేము, ఏమని రావచ్చు. డీలిమిటేషన్ జరగబోతోంది, 2029 నాటికి డీలిమిటేషన్ జరుగుతుంది, నియోజకవర్గాల పునర్విభజన జరుగుతోంది అంటున్నారు, నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు అనమాట. అంటే ఖచ్చితంగా మీకు అవకాశం వస్తుందని మీరు అనుకుంటున్నారా? నియోజకవర్గాలు ఫస్ట్ జరిగిన తర్వాత చూద్దాం. జరిగిన తర్వాత ఆలోచన ఉందా భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేయాలి నేను అనేది? ఓకే, నాకు ఏముంది అంతే, అదే మీరు చెప్పినట్లు ఏముంది, ఏదో ఒకటి కావాలండి. అది మీ ఎయిమా, మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడాలని మీ భర్త ఎయిమా? రెండు. ఆయన బతికింటే నేను ఎప్పటికీ ఎమ్మెల్యే కదా. ఆయన బతుకుంటే ఆయన ఎమ్మెల్యే అవుతాడు, మిమ్మల్ని ఎందుకు అవుతారు? నన్ను నిలబెడతాండే ఆయన నన్ను నిలబెడతాండే కదా. మిమ్మల్ని ఎందుకు? ఆయన అవుతుండే కదా. నన్ను నిలబెడతాండే. అట్లా వచ్చి పెనుగొండ నిలబెట్టినాడు పెనుగొండ. అప్పుడు పరిస్థితులు వేరే. అంతే, ఇప్పుడు అంతే. అప్పుడు పరిస్థితి ఇప్పుడు అంతే. ఆయన బతికింటే నేను పెనుగొండ ఉప ఎన్నికల్లో మిమ్మల్ని నిలబెట్టారు, అది వేరే. ఉప ఎన్నిక ఆయన వేరే నిలబెట్టారు బీసీ, మళ్ళీ తర్వాత మిమ్మల్ని నిలబెట్టారు, బీసీకి ఇచ్చారు. అప్పుడు తర్వాత మిమ్మల్ని నిలబెట్టారు. అప్పుడు పరిస్థితి లేదమ్మా. ఇప్పుడు ఉండింటే ఆయన అన్ని కేసులన్నీ గట్రా తీరిపోయిన తర్వాత ఆయన హ్యాపీగా ఉండేవాడు. ఆయన అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అనేవాడు, మిమ్మల్ని ఎందుకు అసెంబ్లీకి పంపిస్తుండే? నన్ను పంపిస్తాను. అంత నమ్మకమా? ఇప్పుడు చెప్పాడా మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడాలి అది అని? చాలాసార్లు చెప్పాడు. చెప్తాడు, బయటకు వచ్చినా బాగుందామంటే ఏం అర్థమో చెప్పండి. బయటకు వచ్చిన తర్వాత
మనమంతా బాగుంది ఒకటి అర్థమేమి చెప్పండి, అదే కదా. ఒకసారి మా ఫ్యామిలీలో ఒకసారి చూడాలని ఎమ్మెల్యే చూడగలరు, మా ఫ్యామిలీలో ఒకసారి ఎమ్మెల్యే చూడాలన్నది అది ఆశ అంతే. ఆ కోరిక మీ ఆయన కన్న కళ మిమ్మల్ని ఇప్పటికీ వెంటాడుతూనే ఉందా? అర్థమైంది. కానీ రాజకీయంగా దారులన్నీ మూసుకొని పోయాయి గంగుల కుటుంబానికి. ఇంకా గంగుల నారాయణ రెడ్డితోనే అయిపోయింది రాజకీయంగా వాళ్ళ జర్నీ అనేది బయట ఉంది. ఇక వర్గం ఉంది, ఎక్కడ ఉంది, ఉన్న చిన్న అజిత్కి ఎక్కడ ఉంది, ఆర్థికంగా లేదు, వర్గం అట్లే ఉంది, పేరు అట్లే ఉంది, నేను ఉన్నాను, ఎక్కడ పోలేదు. అదే వర్గం మీ వెంట ఉండింటే ఇంతవరకు ఒక్క పదవి లేదు పార్టీలో, పార్టీ స్థాయి పదవి ఒక్కట్లేదు మీకు. అదే ప్రభుత్వం ఇచ్చే కార్పొరేషన్ పదవులో ఇంకోటి వద్దు, పార్టీలో మీకున్న పదవి ఏంటి? గంగుల భానుమతి అంటే ఎవరు? వైఫ్ ఆఫ్ దివంగత మద్దల చెరువు సూరి తప్పితే రాజకీయంగా మీకున్న పేరేంటి అసలు? మీకున్న గంగుల భానుమతిని అంతే కదా, చాలా పేరు ఉంది కదా, వైఫ్ ఆఫ్ అంతే కదా, పేరు ఉంది కదా బయట. గంగుల భానుమతి ఎవరు? ఇప్పుడు మీది కర్ణాటక, అవును, మీకు ఇక్కడ ప్రాంతానికి సంబంధమే లేదు. మీరు ఇక్కడ అంటే మద్దల చెరువు సూర్యుని పెళ్లి చేసుకున్న తరువాత ఈ ప్రాంత కోడలయ్యారు మీరు. అనంతపురం జిల్లా కోడలుగా వచ్చారు. ఇప్పటికీ గంగుల భానుమతి ఎవరంటే వైఫ్ ఆఫ్ దివంగత మద్దల చెరువు సూర్య తప్పితే ఏం లేదు. మీ మూలాలన్నీ కర్ణాటక, ఇక్కడికి వచ్చారు మీరు. ఇక్కడ మీరు ఏంటి అని చెప్పుకోవాలంటే మీరు నమ్ముకున్న మీ పార్టీలో గంగుల భానుమతి అంటే వైసీపీలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలను లేదంటే మహిళా వైస్ ప్రెసిడెంట్ను ఏదో ఒకటి ఉండాలా, ఓకేనా? ఉంటే ఎవరు గంగుల భానుమతి అంటే అది బా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది తర్వాత మద్దల చెరువు సూర్య వైఫ్ కదా అంట. అందరికీ ఉంది కదా, కొంతమందికి ఉంది అందుకంటే పవర్ఫుల్ గంగుల అనే పేరు పవర్ఫుల్ అనమాట. అందుకే అయిపోయింది. పులు స్టాప్ తర్వాత కామా లేదు కదా, లేదు వస్తుందన్న, అదే పవర్ఫుల్ పేరు. గంగులు అంటే ఎక్కడైనా చూడండి, గంగులు అంటే పేరు అదే. నాకు ఇంకొకటి నాకు అమ్మ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న పరిస్థితి అయిపోయింది అనమాట. ఏంది లేదు, పేరు గొప్ప ఊరు గొప్పనే ఎప్పటికైనా అంతే. ఎక్కడ ఉంది గంగుల కుటుంబానికి అంత పేరు ఉంటే ఈ రోజుకి రాజకీయంగా అంటే అది ఏమైనా వస్తేనే వస్తుందన్న పేరు, అంతే కదా. ఇప్పుడు మీరేమంటున్నారు, మా వాళ్ళకి మా క్యాడర్ ఉంది, మా వర్గం ఉంది అంటున్నారు. వీళ్ళందరికీ ఏదైనా ఒకటి చేయాలంటే రాజకీయంగా ఫస్ట్ మీకు బేస్ కావాలి. మీకు బేసే లేదు కదా ఇక్కడ. మీకు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలని చెప్పుకోవడం తప్పితే మీ కుటుంబానికి వైఎస్ కుటుంబానికి ఉన్న అనుబంధంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు ఎప్పుడైనా మిమ్మల్ని పిలిచి మాట్లాడారా, లేదా మీరన్నా వెళ్ళి కలిశారా? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా మిమ్మల్ని పిలిచి మాట్లాడారా, లేదంటే మీరు వెళ్ళి కలిసే ప్రయత్నం చేశారా? దగ్గరలో ఆశ మాత్రమే. లేదు 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 చెప్పాడు. ఎవరు చెప్పారు? ఆయనే చెప్పాడు. ఎవరితో చెప్పాడు? అతను చెప్పాడు. మీతో ఎప్పుడు చెప్పాడు? ఇప్పుడు మొన్న పెళ్లికి వచ్చాడు కదా. పెళ్లికి వచ్చి దండికి చెప్తారు. ఆయన కలవాలి అంటే పక్కనున్న పిఏకో పిఎస్కో చెప్పి అపాయింట్మెంట్ పెట్టండి. ఆయనతో డైరెక్ట్ కలిసి మాట్లాడాను. సర్లేమ్మా రాండి అమ్మని చెప్పాడు. వెళ్తా, ఖచ్చితంగా వెళ్తా, కలుస్తా. ఆయన ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు. అట్లేం లేదు, మళ్ళీ ఫోన్ కాల్ వస్తే పోవాలనేది ఏం లేదు. ఎప్పుడు పుడుతూ వెళ్ళిపోయేది అంతే. ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించిన 2027 ప్లీనరీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర షూరు చేయబోతున్నారంట, మళ్ళీ పాదయాత్ర. మరి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తారా మీరు? మిమ్మల్ని గుర్తించడం కోసమైనా కూడా? అలా ఏం లేదు, నన్ను గుర్తించాలని ఎప్పటికీ గుర్తులో ఉంటారు వాళ్ళు. గుర్తులో ఉంటారు, ఎప్పుడు గుర్తులో ఉంటారమ్మా అని మీరు అనుకుంటున్నారా? అంటున్నా, అవును ఖచ్చితంగా అది ఉంటుంది. మనల్ని మనం శబాష్ 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 అనుకోవడం, ఎదుటి వాడు శబాష్ అనాలి. జగన్మోహన్ రెడ్డి గారికి నేను అనుకోవడం కాదు, నా గురించి నేను గొప్పగా చెప్పుకోను. మీరు గొప్పగా కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి నన్ను గుర్తుంటానని మీరు అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే మాజీ ముఖ్యమంత్రికి, ఒక పార్టీ అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడికి గంగుల భానుమతి వైఫ్ ఆఫ్ మద్దల చెరువు సూరి ఆమె ఉంది అన్న ఒక గుర్తు ఉందా? ఉంది 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 100%. నేను పోయి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇంటర్వ్యూ ఇస్తాను, సరేనా? కలిసిన తర్వాత మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. ఎందుకు సరే మనకు వేరేది వద్దు, రాజకీయ కొడుకుని ఎందుకు మరీ దూరం పెట్టేస్తున్నారు అసలుకి? నాకు కొడుకుని దూరం పెట్టలేదు, వాడు ప్రశాంతంగా ఉన్నాడు అన్న, వాడి జాబ్, వాడి లైఫ్. కనీసం తండ్రికి సంబంధించిన ఈ ఊర్లో ఉన్న ఆస్తులు, ఓకేనా, ఈ మద్దల చెరువులో
ఉన్న ఆస్తుల వివరాలైనా మీ కొడుక్కి తెలుసా? తెలిసి ఉంటుంది, ఆస్తులునే తెలుసు అంతవరకే, కానీ ఎంత ఏం కథ తెలీదు. ఓకే. వాడేమో ప్రశాంతంగా వాడు లైఫ్, వాడు జాబు, వాడు ఉన్నాడు. ఇందులోకి లాగలేదు అని అంతే, వద్దనుకున్నాను. చిన్నతనం నుంచి ఆ అబ్బాయికి ఒక ఘోష వేసి పెంచినట్టుగా పూర్తిగా ఇక్కడ ఈ జిల్లాకు ఈ ఇక్కడ మనుషులకు దూరంగానే అంత జాగ్రత్తగా పెంచేశారు ఏంటి అసలుకి? అంతే, వద్దు దీంట్లోకి వద్దు. రాజకీయంగా ఏ రోజు కూడా లేదు. ఏం ఉద్యోగం చేస్తున్నాడు? నా బ్యాంక్లో జాబ్ చేస్తాడు. బ్యాంక్లో జాబ్. ప్రశాంతం వాడు లైఫ్ వాడు లీవ్ చేస్తాడు, ప్రశాంతంగా ఉన్నాడు, నాకు సమస్య లేదు. అంతే. ఇప్పుడు నాన్న గురించి అడుగుతుంటాడా? అడుగుతాడు, ఇప్పుడు చెప్తా కదా, ఇట్లా వెళ్తాను, ఇట్లా చేస్తాను, ఇట్లా చేస్తాను చెప్తాను. ఎలా ఉండేవాడు నాన్న, అసలు ఎందుకు జైలుకి వెళ్ళాడు ఏంటి అవన్నీ లేదు, నేను చెప్పను, అడుగును. ఓకే, పెద్దగా టాపిక్ ఉండదు. నా వరకే, నా వరకే, నా లోపల బాధల వరకే. అది కూడా ఇప్పుడు ఎందుకని, ఇప్పుడు మాదంతా విచిత్రమైన ఇది జరిగింది. అంటే లైఫ్, గొడవలు, చంపడాలు, అవన్నీ ఎందుకు వానికి? కరెక్ట్ కాదు. ఇప్పుడు నా యువకులకు అవసరం లేదులేమ్మా, అప్పుడు జరిగిపోయినాయి, ఇప్పుడు అయిపోయింది, వదిలేస్తాను. మళ్ళీ అవన్నీ తీసుకొచ్చి, మళ్ళీ స్టోరీని తీసుకొచ్చి, మళ్ళీ అవన్నీ చెప్పి, వాడేమో హాయిగా ప్రశాంతంగా ఎందుకు వాడు జాబ్ వాడు చేసుకుంటాడు, అవన్నీ చెప్పి మళ్ళీ వానికి ఎందుకు అప్సెట్ చేయాలన్నా? అప్సెట్ అయినట్లే కదా. తండ్రి గుర్తుకున్నాడు, అమ్మ గుర్తుకున్నాడు, అన్ని గుర్తుకున్నారు. ఇవన్నీ చెప్పేందుకు వాళ్ళ గురికి ఎందుకు వాళ్ళకి బాధపట్టాలా? అంతే, బాగుంటే చాలు, వాళ్ళు బాగుంటే చాలు. పెళ్ళి ఎప్పుడు చేయబోతున్నారు కుమారుడు? చేస్తా, ఖచ్చితంగా చేస్తా. పెళ్లి ఖచ్చితంగా చేస్తారు ఎవరైనా కూడా. కుమార్తె పెళ్లి చేయాలా, ఎప్పుడు చేయబోతున్నారు అంటున్నా. పెళ్లి చేయకుండా ఇంట్లో పెట్టుకుంటారా ఏంటి? గంగుల ఫ్యామిలీకి వారసుడు కావాలి కదా, ఖచ్చితంగా పెళ్లి చేయాల్సిందే, మళ్ళీ వారసుని కనాల్సిందే. చేస్తారు ఖచ్చితంగా. ఇదే అనంతపురం జిల్లాలోనే టికెట్ల కోసం ఒకరికొకరు కత్తులు దూసుకుంటున్నారు. ఇక్కడ కూడా అసలు దూరడానికి సందు కూడా కనిపించడం లేదు, మొత్తం కూడా ఆక్యుపై కూర్చుంది. మరి గంగుల భానుమతి ఎక్కడ పోతారు, ఏం పరిస్థితి, ఏ నియోజకవర్గం ఖాళీ ఉంది? అది టికెట్ వాళ్ళు ఇది అంటే నాకు టికెట్ వస్తుంది, నేను ఇంత డబ్బులు పెడతాను, నాకు అసలు లేదు. నాకు వచ్చినప్పుడు నాకు వస్తుంది. కానీ మీ మండలం రాప్తా నియోజకవర్గం వచ్చినా కూడా, రాప్తా నియోజకవర్గం తోపుదుద్దు ప్రకాష్ రెడ్డి వాళ్ళు వైఎస్ కుటుంబానికి చాలా దగ్గర, అప్పటి నుంచి కూడా వాళ్ళు చేసిన పోరాటాలు వాళ్ళు, దానివల్ల వాళ్ళు అక్కడ కన్ఫై ఉన్నారు, వాళ్ళకేం డిస్టర్బెన్స్ లేదు. ఇక్కడ ఎటు వచ్చి గతంలో మీ మామ పనిచేసింది పెనుకొండ ఎమ్మెల్యేగానే పనిచేశారు. ఓకేనా, మీ మండలం అటు పోయినా కూడా పెనుకొండకి చేశారనమాట. పెనుకొండలో చూస్తే ఉషాశ్రీ చరణ్ గారు ఉన్నారు, ఆల్రెడీ శంకర్ నారాయణ ఉషాశ్రీ చరణ్ డిష్యూమ్ అని కొట్టుకుంటున్నారు, ఎవరు ఏం కథ పరిస్థితి అనేది. మీరు ఎటు పోతారు ఏంటి అసలు? ప్రశాంతంగా, పదవీకాంక్ష ఏమి లేదు, ఉంది ఎప్పుడుకుంది, ఎప్పుడు వస్తే అప్పుడు. అంటే ఇప్పుడు మన వచ్చింది అనుకోండి, గతం గత అయిపోయింది. ఏదో బీసీలు అంటే వాళ్ళంటే గతం గత అయిపోయింది. అప్పుడు మాట చెప్పాడు కాబట్టి ఆయన బీసీలు ఎస్సీలు అయిపోయింది. నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ 29లో అప్పుడు గట్టిగా పట్టుకుంటా. మీకు ఆకలి వస్తుంది కదమ్మా? ఆకలి అవుతుంది. అన్నము పొయ్యి పెట్టుకొని తింటారా? ఆకలి అవుతుందిలే అదే ప్లేట్ నా దగ్గరకు ఒకసారి వచ్చినప్పుడు తింటాంలే అని ఉంటారా? అది రొటీన్, అది 3 పూట్ల రొటీన్. అది రాజకీయం కూడా అంతే కదా, అది రోజు రాజకీయం అన్నం పెట్టదు కదా నాకు. కరెక్టే, మీకు రాజకీయంగా ఆకాంక్ష ఉన్నప్పుడు మీరు దాన్ని ఎత్తుక్కోవాలి. నేను ఎత్తుక్కొని సైలెంట్ బిందాస్గా ఉన్నాను, ఎత్తుకుంటా, అది కూడా ఎత్తుకుంటా. నా ప్లాన్ నాకు ఉండే కదా, నేను ఎత్తుకుంటా. నువ్వు ఊరికి నన్ను ఇట్లా చూసాను అంతే, మీరు నాకు చాలా ఉండే ప్లాన్స్. వెనకాల చాలా ఉన్నాయమ్మా, 2 మాత్రమే వెనకాల ఉంది. అది ఏంటి మా బ్యాగ్ షేడ్ ఏంటి, ఆ బ్లాక్ షేడ్ ఎందుకు చెప్తారు ఒకసారి? రిలీజ్ అయిన అన్ను వైపు చూడను, అంతలోకి చూస్తా. అన్నం ఎప్పుడైనా తినొచ్చానా, ఏముంది, పొద్దున్న టిఫిన్ చేసినాం కదా, ఇప్పుడు మళ్ళీ ఆకలి అయితే ఇప్పుడు తినొచ్చు, లేకపోతే 3 o'clock తినొచ్చు, 4 o'clock తినొచ్చు. దాన్ని పక్కన పెడితే మిగతా ఆలోచన చేయాలి కదా. అంటే ఏమైనా భవిష్యత్తులో ఇంత గట్టిగా చెప్తుంటే భానుకిరణ్తో కలిసి ఏమైనా స్కెచ్ చేయబోతున్నారు? ఎప్పటికీ లేదన్నది, ఎప్పటికీ లేదు, ఏమీ లేదు, ఎప్పటికీ లేదు. ఒక మహిళగా చెప్పండి, అనంతపురం జిల్లాలంటే కరువు. అయితే ఈ డిజిటల్ విప్లవం అనేది ఒకటి వచ్చిన తర్వాత, డిజిటల్ విప్లవం మళ్ళీ కరువు జిల్లాలో ఒక గ్రామీణ ప్రాంతాలలో మహిళల జీవితాలను కూడా మార్చేస్తుంది అనమాట.
తెలుసు కదా మీకు, ఫోన్ పేలు, గూగుల్ పేలు వచ్చేసి అంతా అందరి దగ్గర ఆన్లైన్ ఉన్నాయి. సిస్టమ్లు టచ్ అంతా కూడా టచ్ ఏ టు ఫోన్లు, జెడ్ అన్నీ టచ్ వచ్చేసాయి ఫోన్ కదా. అప్పుడంతా కీప్యాడ్ ఇప్పుడంతా టచ్ ఇప్పుడు ఫోన్. మరి ఇలాంటి ప్రాంతం డిజిటల్ మహిళల జీవితాలనే మార్చేస్తుందట. మరి ఇలాంటి గ్రామీణ మహిళల్లో ఒక కొత్త చైతన్యాన్ని తీసి ఇంకా ముందుకు నడిపించడానికి గంగుల కుటుంబం నుంచి వచ్చిన మీరు, గంగుల భానుమతి అంటే వాళ్ళ కోడలు, మీరు గంగుల కుటుంబం కోడలు కదా. భానుమతి గారు ఏం చేస్తారంటారు మహిళల కోసం అసలు? ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ఉపాధి కల్పించచ్చు, ఇంట్లో చెప్పచ్చు. నా చేత ఆ టైం కన్నా ఎవరైనా కానీ ఇప్పుడు ఉంటారు అనుకోండి కొంతమంది, మాకేం లేదు రెడ్డమ్మ అంటే అక్క మాకు సాయం చేయండి. రెడ్డమ్మ అంటారు మిమ్మల్ని ఊర్లో రెడ్డమ్మంటారు, అక్క అంటారు, రెడ్డమ్మంటారు, ఏదో వరుస కలుపుకుంటారు. కుర్రలు బాగా వరుసలు కలుపుకుంటారు. మాకు పెన్షన్ రాలేదు, మాకు ఇల్లు లేదు, మాకు అది లేదు, మాకు ఇల్లు అంటే సరే గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూస్తారు, మేము పెట్టిస్తారండి అని చెప్తాను. పెన్షన్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏమన్నా ఇది మన జగనన్న పెడతారు, పంపిస్తారు చూడండి సంవత్సరానికి, ఉపాధి హామీ కావచ్చు, అమ్మ ఒడి కావచ్చు, అన్నీ చేస్తా. సరే ఇప్పటికీ అన్నీ అయిపోయినాయి ఇక్కడ, ఎవరు లేదు, హ్యాపీగా ఎవరి జీవితాలు వాళ్ళలో ఉన్నారు కదా. అయినా కొంతమంది ఇప్పటికీ మీ భానుమతి గారి మీద సినిమా తీయాలి, భానుమతి గారి మీద సినిమా తీయాలి, ఆమె జీవితం గురించి, మీకు మద్దెలచేరు సూర్య గారి ఒక లవ్ స్టోరీ గురించి సినిమా తీయాలి, అసలు ఎలా జరిగింది, ఈ కథ అంతా ఏందనేది చేయాలని చాలా మంది అనుకుంటున్నారు. మా దృష్టికి వచ్చింది. నిజంగా ఒప్పుకుంటారు మీరు అట్లా వస్తే? ఇది ఇంత ముందు ఏదో విన్నా పేరు, మాయాసభ సినిమా తీసినాడు, పేరునా దేవకట్ట, సారీ దేవకట్ట, మాయాసభ సినిమా తీసినాడు, పెద్ద ఆయన మీద తీసినాడు ఆయన సినిమా. విన్నా పేరు విన్నా, ఆయన గురించి కూడా విన్నాను. తీసిన తర్వాత వాస్తవాలు తీయాల. రాజశేఖర్ పెద్ద ఎట్లా వాడు అంటే ఎట్లా వచ్చినాడు బయటికి, ఎట్లా రాజకీయంలోకి వచ్చినాడు, ఈయన ఎట్లా వచ్చినాడు, అట్లా ఫ్యామిలీ ఉంటాయి కదా, ఎట్లా ఫ్యామిలీ ఉంటాయి కదా, ఒక ఫ్యామిలీకి ఒక స్టోరీ ఉంటుంది అనమాట. వాళ్ళకొక స్టోరీ ఉంటుంది, వాళ్ళకొక స్టోరీ, మాకు ఒక స్టోరీ ఉంటుంది. మాకు తీసినాడు ఎవరు, ఆర్వీజీ తీసినాడు, ఎప్పుడు ఆర్జీవినా ఆయన తీసినాడు. ఆయన వచ్చినాడు, మా ఆయన దగ్గర వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన చెప్పినాడు 90% ఆయన చెప్పినాడు స్టోరీ అంతా, లవ్ నుంచి టీవీ బాంబు నుంచి మొత్తం అంతా చెప్పినాడు. 10% నేను చెప్పినాను, 10% నేను చెప్పినాను ఆయనకంతే. రామ్ గోపాల్ వర్మ చెప్పినాను. ఇక్కడంతా అయిపోయింది, ఇక్కడంతా చూపించడం అయిపోయింది, అక్కడికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళే చెప్పడం నాకు తెలియదు, మాది అయిపోయిందండి, మాది చెప్పడం అంతా జరిగినంత నేను చెప్పేసాను, మాది అయిపోయింది, మళ్ళీ అయిపోయింది, అక్కడికి వెళ్ళిపోయినాడు. వాళ్ళు ఏం చెప్పినాడు మాకు తెలియదు. అంతా అయిపోయిన తర్వాత సినిమా తీసినాడు ఆయన, 1, 2 రక్త చరిత్ర పేరు, అదే రక్త చరిత్ర పేరు పెట్టినారు. సంతోషం, సినిమా వచ్చిందప్ప, మా స్టోరీ సినిమా వచ్చిందేమో అనుకున్నాను. తీసినాడు. ఆ సినిమాలో చూస్తే నేను కూడా చూసాను, సినిమా చూసాను, నేను కూడా థియేటర్కి వెళ్ళి చూసాను సినిమా. అందులో మా పాటలు ఇదే లేదు అసలు. నేను చెప్పిండేది ఒకటి, ఆయన తీసిండేది ఒకటి. సరే అప్పుడు జరిగిపోయాయి, వాస్తవం లేదు దాంట్లో, అందులో వాస్తవం లేదు. ఏది వాస్తవం లేదు, ఏది వాస్తవం ఏదైనా అనంతపురం జిల్లా ప్రజలకు తెలుసులే. కానీ మీ గురించి మళ్ళీ సినిమా తీయాలని చాలా మంది అనుకుంటారు. చాలా మంది అనుకుంటే సంతోషం లేదు, కాదని లేదు. వాళ్ళు వస్తే ఇబ్బంది లేదు నాకు, సంతోషం. వస్తారా తీయాలనుకుంటారు కదా, నేను స్టోరీ చెప్తా, జరిగిండేది వాస్తవం చెప్తాను. జరిగిండేది ఎట్లా జరిగింది, లవ్ మ్యారేజ్ ఎట్లా జరిగింది, లవ్ ఎట్లా జరిగింది, మ్యారేజ్ ఎట్లా జరిగింది, టీవీ బొమ్మ ఎట్లా జరిగింది, ప్రతి ఒక్కటి చెప్తా, పిన్ టు పిన్ చెప్తా. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత నా దగ్గర తీసుకున్న తర్వాత వాళ్ళు అట్లే చూపించాలి కదా, నేను ఏం చెప్తానో అట్లే తీయాలి వాళ్ళు, అట్లే తీయాలి. నేను చెప్తే అట్లే వాస్తవం తీయాలి కదా వాళ్ళు. ఏదో నా దగ్గరకు వచ్చి నన్ను మాట్లాడించి నేను చెప్తా, నేను రాసుకుంటాను అనుకోండి, పాయింట్ రాసుకుంటాను. పోయిన తర్వాత ఏదో తీస్తే నాకు నచ్చదమ్మా, అట్లాంటి నాకు నచ్చదు. ఏమున్నా కానీ వాస్తవం తీయండి, నేను సపోర్ట్ చేస్తాను మీకు. ఊరికే అనవసరంగా వచ్చి ఏదో మీ సినిమా తీస్తాను, బాగా పోతుంది, బాగా చేస్తుంది, మిమ్మల్ని హైప్ చేస్తారు, అది అంటే నాకు నచ్చదు అనమాట. వాస్తవం ఉంటే తీయండి, లేకుండా రావద్దండి. నేను నేను ఎక్కువ ఆలోచన చేయను దాని గురించి. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి చెప్పండి మేడం అంటారు, ఫస్ట్ నుంచి చెప్తాను, అన్నీ చెప్తాను, గుర్తుకొచ్చిన అన్నీ చెప్తాను, బాధపడతాను. ఆ సినిమా చూసి మా సినిమా వచ్చింది పడే అన్నీ ముసుగుపోతాను అనుకోండి సినిమాలకి. పోయిన తర్వాత ఏముండదు అంటే ఏం లేకుంటే బాధే కదా నాకు. అంటే నా స్టోరీ లేకుంటే బాధే కదా నాకు. నా స్టోరీ అంటే నాకు కూడా సంతోషమే కదా. అట్లా తీయనమాట. ఇప్పుడు అదే జరిగిండేది, రక్త చరిత్ర అదే జరిగింది, మాయ సభ అదే జరిగిండేది.
ఒకరి పైకి ఒకరికి అంటే లెవెల్గా తీసుకోలేదు ఏదైనా వాళ్ళు లెవెల్గా తీసుకోలే ఒకరు ఎక్కిస్తారు ఒకరి కింద తీస్తారనమాట. అది నాకు నచ్చదన్న. వాస్తవాలు తెలియాలంటారు. అంతే, ఏది ఉంటే స్టోరీ ఏమిటో తీయండి అంతవరకు. గంగుల కుటుంబం అంతా కూడా ఈ రోజు ఇలా ఈ శ్మశాన వాటికలో ఇలా ఉన్నారు కదా, ఈ రోజు అంతా కూడా సమాధుల మధ్యలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. అయితే గంగుల కుటుంబానికి రాజకీయంగా పూర్వవైభవం వస్తుందంటారా? వస్తుంది, 2029 వస్తుంది. వస్తుంది, చూస్తారు, మీరే చూస్తారు కదన్న. అప్పుడు అడగండి మీరు, ఇదే మాట అప్పుడు చెప్తారు కదా, చూస్తారు. పగటి కళలు అంటే ఇవేనంటారేమో కదా? లేదు లేదు, కళ నిజమవుతుంది. నా కళ ఎప్పటికైనా నిజమవుతుంది. తెల్లవారుజామున వచ్చిన కళ నిజమవుతుంది, మరి పగలు మిట్ట మధ్యాహ్నం అంటే మీ కుటుంబంలో ఎవరున్నారు? మీరున్నారు, ఇంత డబ్బు లేదు, కొడుకు ఉద్యోగస్తుడు, మీ మరిది సుధీర్ ఏదో పార్టీలో చిన్న పోస్ట్ ఉన్నారైనా, ఇంకా మీకు బలం ఎక్కడుంది? నా బలం అనేది చూపిస్తాను, ఇప్పుడు చూపిను మొత్తం మీద గంగుల కుటుంబానికి పూర్వవైభవం తీసుకొస్తారు. మీ ఆయన కళ కదా ఊర్లోకి ఇల్లు కట్టుకోవాలి, ఆ ఇల్లు ఎక్కడైతే కూలిపోయిందో ఆడే ఇల్లు కట్టుకొని ఉండాలని మీ ఆయన కళ కదా. మరి మీ ఆయన కళను నెరవేర్చే విధంగా మీరేమైనా అక్కడ మళ్ళీ ఇంటి నిర్మాణం చేయబోతున్నారా? చేస్తా అన్నీ చేస్తా, అన్నీ చూస్తారు, మీరే చూస్తారు. ఎప్పుడు చెప్తా కదా, మీరే చూస్తారు, మళ్ళీ మీరు వచ్చి అని అడుగుతారు. మళ్ళీ ఏడాది క్రితం తీసుకుంటే భానుమతి గారు మళ్ళా మన మధ్య కనిపిస్తారా లేదా అని అనుమానం వచ్చింది మిమ్మల్ని చూస్తే. మళ్ళీ ఇప్పుడు బాగా హ్యాపీగా సజీవంగా మాకు కనిపిస్తున్నారు. భవిష్యత్తు ఏంటి అని అర్థం కావడం లేదు. మీకు ముందుకు అర్థమవుతుంది అన్న, ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది, ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది. లోపల ఎన్ని బాధ ఉన్నా కూడా బయట హ్యాపీగానే ఉంటుంది. బయట అయితే బాధలు పెట్టుకోలేదు అసలు. చూపిను బయట బాధలు, చూపిను బయట బాధ, బయట హ్యాపీగానే ఉంటుంది అసలు. 95%, 99% బయట హ్యాపీగానే ఉంటుంది. మీరు బయట హ్యాపీగానే ఉంటారు పదే చెప్తున్నారు. మీ భర్తను చంపిన భాను కిరణ్ బయటకు వచ్చాడో తెలిసిన వెంటనే ఏమై అనిపించింది మీకు? చాలా బాధ అనిపించింది. ఎందుకు బాధ? వాడు లోపల వెళ్ళిపోయింటే బాగుంటుంది కదా. లోపల వెళ్ళిపోయింటే పంపించేయాలనుకున్నారు ఏమన్నా? లేదు, వాళ్ళకి ఏదైనా వచ్చి ఇప్పుడు మన వెనకాల ఉండాలి, లోపల ఒకడే ఉన్నాడు, బయటకు వచ్చాడు, వెనకాల ఉండాలి, వాళ్ళు ఏమైనా చేయొచ్చు కదా. ఇప్పుడు వీడు వెన్నుపోటు కూర్చాడు మాకు. ఓ బావ కళలో ఆనందం చూడాలనుకున్న మొద్దుసీనికి జైల్లో జరిగిన విధంగా భానుకిరణ్కి కూడా జరగాలని కోరుకున్నారు మీరు? అప్పట్లో కోరుకున్నారా? ఎందుకంటే ఒక మనిషిని అంత ఘోరంగా అన్యాయం చేయకూడదు, మోసం చేయకూడదు. బాధే కదా భార్యకి. అంటే నేను సంపాదన చెప్పలేదు, కానీ అట్లా జరిగింటే బాగుండేమో అనిపించింది. జరిగితే బాగుండేమో అనిపించింది అంతే. నాకు చేసేదాన్ని కాదు, నాకు ఆ ఫ్యాషన్ గురించి నాకు తెలియదు, నాకు గొడవలు ఆలోచన లేదు. భానుకిరణ్ కుటుంబ సభ్యులతో ఎప్పుడైనా కలిసి మాట్లాడడం ఇట్లా చేశాడు మాకు ఏదన్నా ఏమన్నా? అసలు వాళ్ళ ఫ్యామిలీ చూడలేదు. ఆస్తుల చిట్టా ఒక్కటి కూడా లేదమ్మా మీ దగ్గర? అసలు ఎక్కడెక్కడ ఏమేమి ఆస్తులు ఉన్నాయని ఏ రోజు కూడా మీ ఆయన మీకు చెప్పలేదా? పలానా చాటా పలానా ఆస్తులు సంపాదించాను, వారసుడు కుమార్ హర్షవర్ధన్ రెడ్డికి ఇవి ఆస్తులు, నేను లేకపోయినా నా కొడుకుకి వాటా ఈ ఆస్తులు, అది ఇది అనేసి. మరి మీ దగ్గర ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది? నా ఇద్దరు ప్రేమ వివాహంలో ప్రేమ ఎక్కడ కనిపించింది అని అర్థం కావడం లేదు. నేను చేయలేదు, ప్రేమించకపోయినా పెద్ద మేరకు పెళ్లి చేసుకున్నా కూడా నేను సంపాదించి ప్రతి రూపాయి కూడా నా భార్యకి చెప్తుంటా. పలానా చోట ఒక చిట్టు వేశాను, పలానా చోట ఇంకో చిట్టు వేశాను, మద్దల చెరువు సూరి జైల్లో కావచ్చు బయట కావచ్చు ఎన్నో సెటిల్మెంట్ చేశాడు, 100,000 కోట్లు సమకూర్చుకున్నాడు, ఆర్జించాడు. అయితే బినాముల పేర్ల మీద పెట్టాడు అన్నప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు కావచ్చు, రక్తం పంచుకొని పుట్టిన కొడుకు కావచ్చు తెలియకుండా ఎక్కడ ఎవరి పేరు మీద పెట్టాడు ఆస్తులన్నీ కూడా? పెట్టిలే, లాక్కున్నారు అంతే. ఎవరు లాక్కున్నారు? వాడు లాక్కున్నాడు. మీ భర్త అంత బలహీనుడు కాదు కదా? కాదన్నా, ఆయనకి ఎప్పటికీ లేదు. ఆయనకి ఎప్పుడు మైండ్ సెట్ ఎట్లా అంటే నేను బయటికి రావాలా, బయటికి బయటికి రావాలా, భార్య పిల్లలతో బాగుండాలి, అంతవరకే. వచ్చా కూడా లేడు కదా మీతో దాదాపు ఏడాది కాలం అక్కడ హైదరాబాద్. క్లియర్ అయిపోయిన తర్వాత, కేసు అంతా క్లియర్ అయిపోయిన తర్వాత అంతలోపు వాడు చేసినాడు. ఎందుకోసం? డబ్బు కోసం చేసినాడు. నాకు ఆయన ఇచ్చిండే ఆస్తి ఏమంటే ప్రేమ ఆస్తి అంటే గంగుల అంతే. చాలా, అది చాలా తృప్తి పడుతుంది. చాలా ఎక్కడ పోయినా గంగుల అంటే చాలా.
మీ భర్త మీకు ఇచ్చిన ఆస్తి గంగుల అని ఇంటి పేరు మాత్రమే. గంగుల సార్ పోయేటప్పుడు గంగులో తీసుకుంటాం కానీ అసలు తీసుకుంటాం డబ్బులు తీసుకుంటాం కదండి. ఇప్పుడు గంగులు అంటేనే అంతమంది వచ్చినారు. ఆశ చూసి రాలేదు, డబ్బు చూసి రాలేదు. మీ ఇంటి పేరు ఏమమ్మా? పుట్టింటి అది పుట్టిన లేదు అక్కడ మీకు లేదా? ఎందుకు? అదంతా లేదంతే, గౌడ ఉందంతే. మీకు ఇంటి పేరు లేదా? పేరు అంతే, పేరు పెట్టుకున్నాను గౌడ అంతే. గౌడ రెడ్డి అంటే గౌడ గౌడ కాదు, మళ్ళీ ఇక్కడ రెడ్డి సెట్ల అంటే గౌడ అంటే సేమ్ అంతే, సేమ్ టు సేమ్ అంతా. స్వీటే, మటన్ ఏం లేదు, హాట్ టికెట్ ఏం లేదు, స్వీట్ అంతే స్వీట్. ఓకే, బోత్ ఆర్ నాట్ సేమ్ కాదు, బోత్ ఆర్ సేమ్. బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ నాట్ సేమ్ కాదు, బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ సేమ్ అంతే. నేను బోత్ ఆర్ నాట్ సేమ్ అనుకున్నా. నేను చాలా మంది అనుకుంటారు గౌడ అంటే అక్కడ చాలా తక్కువ కదా, ఇక్కడ తక్కువ కదా. గౌడు ఇక్కడ గౌడ లేదు, ఇక్కడ గౌడు, అక్కడ గౌడ రెండు ఒకటి. రెడ్డిస్ గౌడ రెండు ఒకటి, అక్కడ గౌడ. బోత్ ఆర్ సేమ్, సేమ్ అయిపోయింది, సేమ్ అది సేమ్. చాలా మంది స్టార్టింగ్ లో అనుకున్నారు. నన్ను స్టార్టింగ్ లో చూసినప్పుడు ఫస్ట్ నేను ఎంటర్ అయిన తర్వాత బ్రాహ్మణ్ సార్ మీరు అడిగింది, బ్రాహ్మణ్ సార్ అడిగినారు, మీరు మటన్ చికెన్ తింటానని అడిగారు. బ్రహ్మాండంగా తింటానని చెప్పిన, 3 పూటలు తింటాను. బ్రాహ్మణ్స్ కాదబ్బా, నేను రెడ్డిస్ నేను, అక్కడ అట్లా అంటే ఇక్కడ ఎట్లా అంటారు, నేను తింటానని చెప్పిన. బ్రాహ్మణ్స్ అయితే కాదు నేను చెప్పిన. మటన్ చికెన్ తింటారా మీరు అడిగినారు. 3 పూటలు తింటానని చెప్పిన. ఇప్పుడు కూడా తెచ్చిన మటన్ చికెన్ మీకోసం తెచ్చిన. 3 పూటలు తింటా పెడితే నేను తినలేను కానీ మా పరివారాన్ని అదే చెప్తాను, మీరు చెప్పారు కదా తిన్నామని, మీకు కూడా తెచ్చిన సపరేట్ తెచ్చిన. ప్రేమ వివాహం మీది మద్దెలచెరు సూర్య గారు మన దాదాపు 2011 జనవరి 3 నమ్ముకున్న వారి చేతుల్లో చనిపోయాడు. అంటే 15 సంవత్సరాలు పూర్తయింది కదా. మీ మధ్య అంటే ఆ ప్రేమ ఎంతకాలము ఉండింది అనేది ఇంకా మనం చెప్పుకోలేదు, ఇప్పుడు కూడా ఇదే కదా, ఎడబాటు అదే ఇదే కదా. ఉన్నంతలోనే ఆయనతో ఉన్న తీపి గుర్తులు ఏమున్నాయి మీకు అంటే ఏం చెప్తారు? స్టార్టింగ్ 3 years అంతే, పెళ్ళి అయిన తర్వాత 3 years పెళ్లి చేసుకున్నాడు. కొడుకు పుట్టాడు 96లో, 96లో కొడుకు పుట్టాడు. కొడుకు 96 ఆగస్ట్ 13th, ఆగస్ట్ 13 కొడుకు పుట్టాడు. 1 సంవత్సరం బర్త్డే చేసినాము. కొడుకు బర్త్డే చేసి ఇక్కడ బెంగళూరులో ఆడే, ఇక్కడ లేదు ఆడే. బర్త్డే చేసిన తర్వాత ఆయనకి ఏమంటే ఒకటే చేయాల, ఏం చేయాల, చంపాల, ఒకటే చంపాల. అమ్మాయి చేసింది, అక్కయ్య చేసింది, తమ్ముడే చేసినాడు. అదే బాధ, ఏం బాధ లేదు. ఆడంతే, దసరా పండుగ వస్తే అసలు ఏం తినడు. అప్పుడు పెళ్ళైన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వస్తాను. వంట రాదు అప్పుడు, తెలుగు వంట రాదు అప్పుడు, ఏది రాదు అప్పుడు, వంట రాదు నాకు. తెలుగు వంట కన్నడ వంట సపరేట్ మళ్ళీ అది కూడా సపరేటే. పోతారు సేమ్ వంట రాదు నాకు అప్పుడు. అక్కడంతా సాంబార్ ఎక్కువ, ఇడిపప్పు రసము అన్నీ ఉంటాయి కదా. అక్కడంతా అట్లా లేదు, సాంబార్ ఇది ముద్దపప్పు పప్పులు అన్నీ ఉంటాయి కదా, రకరకాలు ఉంటాయి. ఒకటే సాంబార్లే, పప్పు వేసి సాంబార్ వేసి, వెజిటబుల్స్ సాంబార్ వేసి అంతే ఉంటా. వంట రాదు నాకు. అమ్మ పంపిస్తేది వంటలు. పండుగ కదా పప్పు చేసి రాదు కదా, పండుగ తినేవాడు కాదు. దసరా పండుగ కూడా తినేవాడు కాదు. అంటే బాధ. వాళ్ళమ్మ ఇద్దరు జీవితంలో గడిపిన కొద్ది సంవత్సరాలైనా మీ ఇద్దరి మధ్య ఉన్న జ్ఞాపకాలు ఏంటి అసలు? సినిమా పోయినాం. ఏం సినిమా? ఎడ బెంగళూరు సినిమా పోయినా ఒకసారి. పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అంటే, బయటికి పోవాలంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, బయటికి పోవడం ఇంట్రెస్ట్ లేదు. ఇట్లా ఊర్లో కూడా ఇంట్లో ఉండేవాడే అంతే. సినిమా పోయినాము. ఏం సినిమా? అది గుర్తులేదన్న సినిమా, అప్పట్లో ఏదో సినిమా పోయినాము, తెలుగు సినిమానే అనుకోవడానికి. సినిమా పోయినాము. మళ్ళా పెళ్ళైన తర్వాత కొత్త గుడికి దిగాము అంతే. ఎక్కువ బయటికి పోలేదు. బయట అసలు ఇష్టం ఉండదు బయట పోయింది. ఎక్కువ రూమ్లో ఉండడం, 10 మంది రావడం, కూర్చొని మాట్లాడడం. పేరుకే ప్రేమ వివాహం కానీ ఆ ప్రేమని పెద్దగా మీరు ఆస్వాదించలేకపోయారు. ప్రేమ ఉండేది కానీ బయట చూపించలే. అంటే మీరు ఆస్వాదించలేకపోయారు కదా, ఆయన నుంచి ఎక్కువ పొందలేకపోయారు కదా. కొద్దిగా టైం అంతే. అది చాలా సంవత్సరాలు కూడా లేదు కదా, పొందలేకపోయారు. 3 సంవత్సరాలు కదా ఆ ప్రేమ. 3 సంవత్సరాలు మాత్రమే పొందారు, తర్వాత పొందలేకపోయారు. ఎలా అనిపించేది? ఇంత ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, ఆ ప్రేమ దక్కకుండా పోయింది అనేసి. సరే ఎక్కడున్నా కూడా ఎక్కడో ఒకసారి ఉన్నాడు అని ఉంది అప్పుడు, సజీవంగా లేడు ఇప్పుడు అనేది. ఎక్కడో సట బాగుంటాడు కదా, లోపల ఉంటే బాగుంటాడు కదా, సేఫ్టీ కదా.
అప్పుడు అయిపోయింది ఏం చేయాలనుకుంటే లోపల ఉంటే బాగుంటాడు. బాగుంటాడు బాగుండేది. బయటకు వచ్చినాడు, సరే బయటకు వచ్చినాడు బాగుంటాడేమో అనుకున్నాను, కానీ ఇట్లా జరుగుతుంది అనుకోలేదు. ఒకవేళ కేసు అయిపోతే అంత బాగుంటాం అనుకున్నాం, కానీ ఇట్లా జరుగుతుంది ఊహించుకోలేదు అసలు. వీడే చేశాడని కూడా ఊహించుకోలేదు అసలు. చాలా అది పెద్ద బాధ నాకు. అంటే ఆయన చంపి లోపల ఉండేది అంత బాధ లేదు. లోపలికి అయితే సేఫ్టీగా ఉంటాడు, బయట ఉండే వాళ్ళు సేఫ్టీ ఉండాలి, లోపల బాగుంటారు కదా. బయటకు వచ్చిన తర్వాత చంపేది చాలా పెద్ద బాధ, చాలా పెద్ద దెబ్బ నాకు. అదే అప్పటి నుంచి ఇంకా ఫిక్స్ అయిపోయారు స్టాండర్డ్గా ఉండాలా, ఎట్లయినా స్టాండర్డ్గా ఉండాలని చెప్పి అట్లే వస్తూనే ఉండాలి స్టాండర్డ్. నీ భర్త ఆస్తి లేకపోయినా గంగుల అనే ఇంటి పేరు అదే ఇచ్చాడు పెద్ద ఆస్తి కాబట్టి నాకు, అదే పెద్ద ఆస్తి. ఆస్తిని కాపాడుకుంటూ అంతే ముందుకు పోతున్నారు. అంతే. నా గంగులో ఒకటే పేరు వచ్చేది ఎన్నికల. రాజకీయంగా మీకు ఎవరు సహకరిస్తున్నారు మా జిల్లాలో? ప్రకాష్ రెడ్డి సహకరిస్తున్నారా? మనస్ఫూర్తిగా చెప్తున్నారా లేదా చెప్పాలని లేదు, చెప్తున్నారా? ఏం లేదు. ఆయన ప్రతి కూడా ఆయన చేస్తాడు, లేదండి చేస్తాను. మీకేమైనా అనిపించిందా? అనిపించలేదు, అడుగుతున్నాను అనమాట. ఏం లేదు. వర్ధంతులు జనవరి 3 కుటుంబం నుంచి ఎవరైనా వచ్చారా మరి? పెద్దనే వచ్చినాడు. ఓకే, రాజశేఖర రెడ్డి ఆయన పెద్దనే వచ్చినాడు. వస్తారు, ఎవరు వస్తారు. మీకు కష్టం అంటే తోపుదుర్తి కుటుంబం మీకు పలుకుతుందా? ఫ్యాక్ట్ చెప్తాను మళ్ళా ఇదేం లేదు, ఎదురుగా ఫ్యాక్ట్ చెప్తాను. ముందు కూడా చెప్పినాను మీకు, చేస్తాను. సరే, గంగుల భానుమతి గారి భవిష్యత్తు లక్ష్యం ఏంటమ్మా అసలు? ముందుకు 2029లో చూస్తారు భవిష్యత్తు. చెప్తే మళ్ళీ ఇబ్బంది. ఇంకా 3 ఏళ్ళు ఉంది. కాదులేండి, ఇబ్బంది ఏం లేదు, 2 ఏళ్ళు అనుకోండి. తర్వాత మీరే అడుగుతారు ఇంటర్వ్యూ చేయండి అని. సో చూద్దాం భవిష్యత్తులో మీ దశ ఎలా తిరగబోతుందని. అప్పుడు చూసి ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ చేస్తానమ్మా. చేయండి ఖచ్చితంగా, నేను వెల్కమ్, ఆల్వేస్ వెల్కమ్. మీరు సరే, ఆ భవిష్యత్తు ఎలా అన్నా కూడా మీ భర్త మీకు ఏదైతే ఇచ్చాడో గంగుల అనే ఒక ఇంటి పేరు నుంచి ఆస్తిగా మార్చాడు, మీకు ఆస్తిని మీరు కాపాడుకుంటూ మీ కుమారుడు గంగుల హర్షవర్ధన్ రెడ్డితో హ్యాపీగా ఉండాలని. సానే కుటుంబంతో టచ్లో ఉన్నారమ్మా? తక్కువ లేదు, లేదు. ఉమా గారు, హేమలత గారు వీళ్ళందరితో ఏం టచ్లో లేరా? అంటే మీ మామగారు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబం అప్పుడుకున్నారేమో, నాకు టచ్లో లేరు. మొత్తం మీరు మీ కుటుంబం అంతే. నా లక్ష్యం ఏమిటి, నా ఏందేమి అంతవరకు లక్ష్యము ఏమైతే మాకు చెప్పట్లేదు. 2029 అంటున్నారు. నేనే చెప్తాను కదా, మీరే వస్తారు, మళ్ళీ ఫోన్ అడతా, మళ్ళీ మీరే ఫోన్ చేస్తారు. ఆ గంగుల అనే ఆస్తిని కాపాడు, మళ్ళీ మీరే ఫోన్ చేస్తారు, మళ్ళీ నాకు ఇంటి మేడం మీరే అడుగుతారు. ఖచ్చితంగా ఆ రోజు రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. థ్యాంక్ యూ.